దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక అవకాశాన్ని మీతో ఉండటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చిన ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి ఆహ్వానించినటువంటి సంఘ కాపరి రెవరెండ్ అన్న రాజకుమార్ అయ్య గారు డైరెక్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పాషమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి జాషువాకి మరి పెద్దలు అత్తమ్మ గారు ఉన్నారు, వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి చాలా సంతోషము, మరొకసారి మీతో కలిసి ఉండే అవకాశం ఇచ్చిన ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి చాలా సంతోషము. మరి నేను అనుకుంటూ ఉంటా, మే 5వ తారీఖు అనేది నాకు బాగా గుర్తు. పోయిన సంవత్సరం నేను లేను, హైదరాబాద్ ఉన్నా. పోయిన సంవత్సరం 5వ తారీఖు అయినా వద్దామనుకున్నా. ప్రతి నెల ప్రతి సంవత్సరం మే 5 రావాలన్న ఆశ. ఎందుకంటే ఈ యొక్క మరి సంఘముతో, ఇండియా బైబిల్ ట్రూత్ మిషన్తో మంచి సంబంధం ఉంది నాకు. రెండవది, ఆ టైంలో వస్తే నమ్రత షారోను చూడవచ్చు. నేను ఎక్కడున్నా కూడా మీటింగ్స్కి వస్తుంది కాబట్టి షారోను చూడవచ్చు అనే ఆలోచన కూడా గడిచిన సంవత్సరం నాకు వచ్చింది. ఏదైనప్పటికీ మరొకసారి ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దేవుడిచ్చాడంటే దేవుని కృపని ప్రభు పేరట మనం చేస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచంటే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుళ్ళరా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మాతో మాట్లాడని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కొందనాలయ్యా, నీ కృపచేత మరొక సంవత్సరమునైనా ప్రభువా నా జీవితంలో తండ్రి మరొక ఆయుష్ నాకు అనుగ్రహించి నీ బిడ్డలతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నాతో, మరి ముఖ్యంగా మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీ రాకడ సమీపంగా ఉంది నైనా. ఏమి కావాలో, ఎలా ఉండాలో ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇండియా బైబిల్ ట్రూత్ మిషన్ని మీరు జ్ఞాపకం చేసుకొని 52వ సంవత్సరంలోకి మీరు ప్రవేశపెట్టినందుకు నైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని విధాలా మీ దీవెనలో కుమ్మరించి నడిపించమని, నీ కృపలో నైనా సహాయము దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, మరి చాలా సంతోషం. నేను గుర్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళు చాలా సంతోషం అమ్మ. అందరికీ వందనాలు. చాలా సంతోషం. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. నిజంగా 52వ వార్షికోత్సవంలో నేను పాల్గొన్నానంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. మనందరం పాల్గొన్నామంటే చాలా సంతోషంగా ఉంది. 52 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అర్ధ సెంచురీ అయిపోయింది, దాటిపోయింది. 52, 53, 54, 70, 80, మరి 100వ సంవత్సరంలో మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు. నాకైతే తెలియదు కదా. 100వ సంవత్సరం జరిగిద్దా జరగదా? ఆమెన్ చెప్పండి. జరిగిద్దా అన్నది ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. ఆ సమయంలో మరి బిడ్డలు జాషువా బిడ్డలు ఎంతో, నమ్రత బిడ్డలు మరి మనకే తెలియదు, మేము ఉంటామో లేదో తెలియదు, కానీ మరి ఎంతో చేయగలరు. ఎందుకంటే ఆ ప్రారంభ దినాల్లో వేసిన పునాది కదా, సంఘ పునాది, కార్నర్ స్టోన్. మందిరం కట్టేటప్పుడు దైవజనులు మరి రెవరెండ్ డాక్టర్ మరి ఆనందరాజు దయ్య గారు వేసినటువంటి ఆ పునాది రాయి. అప్పుడు ప్రారంభంలో ఎవరు ప్రార్థన చేశారో నాకు తెలియదు. ఆ ప్రారంభ ప్రార్థనప్పుడు రాళ్ళు లోపలికి ఎవరు దించారో పునాదిలోకి, మేస్త్రులు ఉంటారు కదా, వాళ్ళెవరో నాకు తెలియదు. కనుక వారు చేసిన కార్యము, ఆ ప్రార్థన ప్రతిఫలమే 52వ సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. నిజంగా దేవుని కృప. దేవుడు ఇన్ని సంవత్సరాలు 52 ప్రయాణాలు, 52 సంవత్సరాల ప్రయాణాల్లో దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే నిజంగా దేవుని కృప. నిజంగా దైవజనుడు అన్న రాజకుమార్ అన్నయ్య మీకు దొరకటం చాలా సంతోషం. మరి గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. యవనస్తుల మధ్య మంచిగా వారు మాట చెప్పగానే ఉత్సాహంగా పాల్గొనే యవనస్తులు కానీ స్త్రీలు కానీ మరి ఉండటం నాకెంతో సంతోషం అండి. నిజంగా వారు చెప్పిన మాట ప్రకారంగా కొనసాగటం అనేది నాకెంతో ఆనందం. నెలకి ఒకసారైనా సరే వారితో మాట్లాడడానికి ఆశ. కనీసం నేను ఫోన్ చేసినా మాట్లాడుతూ ఉంటా. అలాంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నా. నిజంగా ఇన్ని ప్రయాణాలు మనము నడుస్తున్నామంటే దేవుని కృప.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది 2 ఏళ్ల క్రితం ప్రార్థనకు వచ్చిన ఉంటారు, 5 ఏళ్ల క్రితం వచ్చి ఉన్నారు, 15 సంవత్సరాల క్రితం వచ్చిన ఉంటారు, 20 సంవత్సరాల ప్రభువు నమ్ముకుని మందిరానికి వస్తున్నారు వారు ఉంటారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అత్తమ్మ గారు పెద్దలు ఉన్నారు ఇక్కడ, చాలా సంతోషము, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సంఘములు ఎవరైతే ఉన్నారో నాకైతే తెలియదు, 40 ఏళ్ళు 35 ఏళ్ళు మరి 50 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు, పెద్దలు వృద్ధులు నాకు తెలియదు. కానీ అన్ని సంవత్సరాల నుంచి కొనసాగటం అంటే దేవుని కృపని మనం చేస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, మన ప్రయాణము కరెక్ట్గా ఉండాలి. మన ప్రయాణము కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా గమ్యానికి చేరగలం. సహవాస కూడికలు కూడా, లోకంలో ఎన్నో కూడికలు ఉన్నాయి, ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి. మన క్షేమకృతిలో కూడా మంచి మీటింగులు జరిగినాయి. కానీ రకరకాల డినామినేషన్స్, రకరకాల వాక్యాలు, రకరకాల సిద్ధాంతాలు లోకములో కనపడుతున్నాయి. ఎందుకో తెలుసా? సాతానుడు మానవుణ్ణి గలిబిలి చేస్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని పాడు చేయాలని సాతానుడు ప్రయత్నం. అదే పౌలు అంటాడు, నేను నిన్ను క్రీస్తుకు ప్రదానం చేశాను, అయితే ప్రదానము చేయబడిన నిన్ను ఎప్పుడు సర్పము తన యుక్తి చేత మీ మనసులను చెరిపిద్దేమోనని నేను భయపడుతున్నా అంటాడు పౌలు అంట, నిన్ను నన్ను దేవునికి ప్రదానం చేశాడు. కొరింథీ సంఘంతో అంటాడు, దేవునికి ప్రదానం చేశాను అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే దేవునితో ఎంగేజ్మెంట్ అయినట్లు లెక్క. ఎంగేజ్మెంట్ తెలుసుగా మనకి, తాక్షతాంబూలం అంటాం, ప్రధానం అంటాము, లేకపోతే ఎంగేజ్మెంట్ అంటాం. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి కుమారుడికి పెళ్లికి ముందు జరిగేది ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు, కొన్నిసార్లు చదువుకున్న పిల్లలు 1 సంవత్సరం టైం పెట్టుకుంటారు వివాహానికి ముందు ఎంగేజ్మెంట్. నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ప్రభువుతో నీకు ఎంగేజ్మెంట్ అయింది. ఒక దినం ప్రభు చెంతగా చేరాలి. ప్రభు చెంతగా చేరటానికి ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ప్రయాణం చేస్తూ నీవు ఎలా ప్రయాణం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని కలిగి ఉండి ప్రయాణం చేయాలి, ప్రభుతో కలిసి ప్రయాణం చేయాలి. దేవుడు నీ జీవితంలో సంపూర్ణంగా ఉండాలి, కొద్దిగా గొప్పగా కాదు. చూడండి, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్లో నీళ్లు పోసాము. నీళ్లు పోసినప్పుడు ఈ వాటర్ బాటిల్ విలువ ఎంత ఉంటుంది? లీటర్ వాటర్ బాటిల్ ఎంత బయట? 20 రూపాయలు. ఇదే నీళ్లు కాకుండా దీంట్లో పెట్రోల్ పోసామనుకోండి, ఈ బాటిల్ ఖరీదు ఎంత ఉంటుంది? 100, 110, 120, అవునా? పల్లెటూరులో అయితే 130 రూపాయలు. ఇదే పెట్రోల్ తీసేసి దీంట్లో వెండి నింపామనుకోండి, ఎంత విలువ ఉంటుంది? 120 ఉంటుందా? 120 రూపాయలు ఉంటుందా? కొంచెం వేలలో ఉంటుంది. అదే వాళ్ళలో ఒక 20,000, 30,000, 40,000, 60,000. దీనికి ఆ వెండి తీసేసి దీనిలో బంగారం నింపామనుకోండి, దీని నిండా, అప్పుడు ఎంత ఉంటుంది? లక్షల్లో ఉంటుంది. అంటే ఎందుకు? బాటిల్ ఇదే, మూతిదే, కానీ లోపల ఉన్న దాన్ని బట్టి ఇది విలువ పెరుగుతూ ఉంది కదా. దీనిలో పోసేదాన్ని బట్టి బాటిల్ మారదు, మూత మారదు, లోపల ఉన్నటువంటిది ఇది మారుతుంది. ఇది మారేదాన్ని బట్టి పాలు పోస్తే ఒక 70 రూపాయలు 80 రూపాయలు లీటర్, నీళ్ళైతే 20 రూపాయలు, పాలు అయితే 60 రూపాయలు, పెట్రోల్ అయితే 130, వెండి బంగారం దీన్ని నింపేదాన్ని బట్టి దీని యొక్క విలువ మనకి పెరుగుతూ ఉంది కదా. నీ జీవితంలో కూడా ప్రభువుని ఎంతగా కలిగి ఉంటావో అంతగా నీ విలువ పెరిగింది. ప్రభువుతో నువ్వు ఎంతగా ప్రయాణం చేస్తున్నావో దాన్ని బట్టి నీ విలువ పెరిగేదిగా కనపడుతుంది. ఈ రాత్రి నీ ప్రయాణం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. ఈ 2025 సంవత్సరం మే నెల ఈ యొక్క కాన్ఫరెన్స్, ఈ యొక్క మనం జరుగుతున్నటువంటి 3 రోజుల కూడికల్లో ఇది ప్రారంభ కూడిక. ఇది మొదటి దినము, రేపు 2వ దినము, 3వ దినము సోమవారం ఈ ప్రయాణము కొనసాగుతుంది. ఈరోజు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. మనము ఎలా ప్రయాణం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘ సహవాసములు, సేవకుని మాట ప్రకారంగా మనం ఎందుకు ఎలా నడుస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజుకి ఏర్పాటు చేసిన దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము దిద్దాం. దయచేసి గమనించండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం దయచేసి ఎవరైనా పెద్దగా చదవండి. 6వ వచనం మాత్రమే చదువుదాం. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. వారిద్దరును ప్రయాణమై, ఎలీషా ఇద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిరి. వారి ప్రయాణము ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు.
ఏలీషా మొదటి రాజుల గ్రంథము ఏలియా కనపడతాడు, రెండవ రాజుల గ్రంథములో ఎలీషా మనకు కనపడతాడు, మనకు తెలుసు. ఎలీషా అంటున్నాడు, ఏలియాని వెంబడిస్తున్నాను, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను, అక్కడ అన్న మాట ఏంటంటే నేను నిన్ను విడువనని చెప్పిన కనుక నేను నిన్ను విడిచిపెట్టను చెప్పిన కనుక వారిద్దరూ కలిసి, వారిద్దరును ప్రయాణమై సాగి ఇద్దరును అనే మాట గుర్తుపెట్టుకుందాం. నేను నిన్ను విడువను, ఇద్దరు. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేయాల్సిందంటే ఈ 52వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఇన్ని సంవత్సరాల దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నావు. నీ జీవితంలో సంఘముతో కలిసి సేవకుని యొక్క మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా నీవు ప్రయాణం చేస్తున్నావు. నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంది, నాకు తెలుసు. నువ్వు కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఇక్కడ కూడా వారు కలిసి ప్రయాణం చేసిరి. వారు ఎలా మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో నీ ప్రయాణము ఏ రీతిగా ముందుకు వెళుతుంది? చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలామంది లోకములో వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. దేవుని వాక్యంలో చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం. చదువుకున్నటువంటి ఆ 2వ అధ్యాయము క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఈ రాత్రికాల సమయంలో. ఎందుకు కలిసి ప్రయాణం చేసినందువల్ల ఏమి జరిగింది? కలిసి ప్రయాణం చేయకపోతే ఏమి జరుగుతుంది? సరి అయిన మార్గం అంటే సరి అయిన రూట్లో వెళితే ఏం జరుగుతుంది? సరి అయిన రూట్లో వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, అక్కడ రాయబడింది, నాకు సహోదరి చదివింది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమున కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి ఆ గిల్గాలు నుండి వెళుతూ ఉండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను నేను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. మొదట బేతేలు కనపడుతుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తారంటే ఎలీషా టైము దగ్గర పడింది. దేవుడు ఎలీషాని పిలుస్తూ ఉన్నాడు. ఎలీషా దేవుని సన్నిధి నుంచి కొనిపోబడే టైం వచ్చింది. మరణము చూడకుండా దేవుడు ఎలీషాని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఆ టైంలో ఎలీషాకి ఒక సేవకుడు ఉన్నాడు, సహకారి, వెంబడించే వ్యక్తి. ఏలియాకు ఎలీషా ఉన్నాడు. ఏలియా వెళ్ళే టైం కనపడుతుంది కాబట్టి అక్కడ రాయబడ్డ వారిద్దరూ కలిసి ఎక్కడి నుంచి బయలుదేరంటే గిల్గాలు నుంచి బయలుదేరిన మాట కనపడుతుంది. గిల్గాలు నుండి వెళుతూ ఉండగా, గిల్గాలు అనేది దేవుని సన్నిధి. గిల్గాలు నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు పిలుస్తున్నాడు, శాశ్వతమైన స్థలానికి రమ్మంటున్నాడు దేవుని సన్నిధికి. ఎలీషా వెళుతున్నాడు కాబట్టి ఏలియా కూడా బయలుదేరాడు. వారు గిల్గాలు నుంచి, ఇంకా గిల్గాలు గురించి ఎక్కువ చెప్పను కానీ గిల్గాలు అంటే దేవుని సన్నిధి. గుగ్గిలం, గిల్గాలులో గుగ్గిలం ఏది లేదా, ఏ వైద్యుడు లేడా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా అక్కడ గిలాదులో నుంచి గుగ్గిలము తీసుకుని వెళ్ళాలి. వారు గిలాదు నుంచి బయలుదేరుతున్నట్లుగా మనకు కనపడుతుంది. వారు బయలుదేరుతున్నప్పుడు 3 స్థలాలు మారుతారు. చూద్దాం ఈరోజు. వారు 3 స్థలాలు దాటి వెళ్తారు. నేను వెళుతున్నాను, ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నేను వెళుతున్నాను, ఇక్కడే నువ్వు ఉండు, ఇక్కడే ఉండు. ఎక్కడ? గిల్గాలులోనే ఉండు. ఈయన అంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడిచిపెట్టినని వారిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారంట? బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలుకు వచ్చారు. ఎక్కడికి పోయినా ఎలీషా ఏలియాని విడిచిపెట్టడంలా. ఈ దినాల్లో చాలామంది విడిచిపెడతా ఉంటారు. ఏదో ఒకటి విడిచిపెడతారు, స్థలాన్ని విడిచిపెడతారు. కొంతమంది స్థలాన్ని మాత్రమే కాదు, సహవాసాన్ని విడిచిపెడతారు.
పాటలు పాడని లేదని ఇక్కడ పాటలు పాడినట్టు కాబట్టి ఇంకో చోటకు పోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సేవకునికి సహకరిస్తా వస్తా మధ్యలో బయటికి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలు, రకరకాల కలంపుల చేత మనుషులు వెళ్ళిపోతుంటారు. లోకంలో చాలామంది మనం చూస్తుంటాం. వెళ్ళిపోకూడదని రూల్ లేదు, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే వారికి వెళ్ళిపోయినట్లు జరుగుతుంది, ఉండేవాళ్ళకి ఉండేటట్లు జరిగింది. బైబిల్లో మనకు కనపడుతుంది. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతుందన్నట్లుగా నమ్మకంగా సంఘాన్ని కనిపెట్టుకొని నమ్మకంగా సేవకుని వెంబడిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారంగా ప్రారంభం నుంచి వారి జీవిత అంతాల వరకుని దానికే కట్టుబడి ఉండటం చాలా గొప్ప. ఒకసారి చప్పలు కొడుతూ ప్రారంభం చూద్దామండి. నీ ప్రయాణం ఏ రీతిగా ఉంది? కొంతమంది రకరకాలుగా ప్రయాణం చేస్తుంటారు. ఒక ఆదివారం ఒక చర్చికి పోతారు, ఇంకో చర్చికి పోతారు, ఇంకో చోటకు పోతుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. మానసికంగా చాలా రీతిలుగా వారి జీవితాలు కొనసాగుతాయి. అది మంచిది కాదు. నీ జీవితంలో, నీ ప్రయాణములో ఒక స్థిరమైన పునాది కలిగి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే ఎలీషా అంటున్నాడు, వారు కలిసి అక్కడ అంటాడు బేతేలునకు ప్రయాణమైరి. బేతేలు అనే మాటకు అర్థము దేవుని ఇల్లు, దేవుని స్థలము, దేవుని నివాసము. బేతేలు, బేతేలిన మాటకు అర్థం దేవుని స్థలానికి వెళుతున్నానయ్యా అని బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకుందామా? బైబిల్లో బేతేలిన మాట మరి అక్కడ యాకోబు వెళుతూ ఉన్నప్పుడు చూడండి, ఎన్నో అధ్యాయము ఆది కాండం గమనిద్దాం. చూడండి, ఆది కాండము గమనించినట్లయితే 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆది కాండం 28వ అధ్యాయం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తీసి నిలిపి నూనె పోసి మరియు బేతేలుని పేరు పెట్టిన మాట కనపడుతుంది. దేవుని, నేను తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మందిరమును కడతాను. బేతేలు దేవుని స్థలము, దేవుని నివాసము. ఎలీషా, నేను దేవుని స్థలములోనే నేను జీవిస్తా. ఏలియా వెళుతుంటే నువ్వు వెళుతున్నట్లుగా నేను వస్తా, నిన్ను వెంబడిస్తా. నువ్వే నా గురువువి, దేవునికి నాకు నువ్వే మధ్యవర్తివి. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకో, నిన్ను దేవుని దగ్గర నడిపించిన సేవకుని ఎప్పుడు విడిచిపెట్టేవాడిగా ఉండకూడదు. వద్దు, రావద్దు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండన్నాడు. నన్ను ఇక్కడే ఉండమన్నాడు. ఆయన ఒక్కడే వెళ్తున్నాడే, ఆయన ఒక్కడే వెళ్ళాడా? నేను దాన్ని తీసుకెళ్ళకుండా నేను వెళ్ళకూడదా? నేను వెళ్ళటానికి అర్హుడు కాదా అనుకుని ఆగిపోవచ్చు. లోకంలో కొంతమంది ఆ రీతికి ఉన్నారు. నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండంటే నువ్వు వెళ్ళేది నన్ను తీసుకెళ్ళకుండా పోతున్నాడు ఏంటి అనుకునే లోకంలో చాలామంది ఉన్నారండి. కానీ ఎలీషా అలా కాదు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నువ్వేం తింటే నేను అది తింటా, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటానా, నీతోనే సహవాసం చేస్తాను. ఈరోజు గుర్తుపెట్టుకుందామా? బేతేలుకి ఒక మాట కనపడచ్చు. చూడండి, దేవుని వాక్యలో చూడండి. దేవునిలా మరి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం చూసినట్టే, బేతేలు దేవుని నివాసము అని అనకముందు బేతేలుకు మరొక పేరు ఉందంట. అక్కడ బేతేలు ఒక పేరు చూడమ్మా. పూర్వము లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు చూడండి, అక్కడ ఎలీషా అక్కడ వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ ఆ బేతేలు అని పేరు రాకముందు దాని పేరు లూజ్ అట. బేతేలు అంటే దేవుని స్థలము. దాని స్థలము, దాని యొక్క పరిస్థితి మారిపోయింది, దేవుని స్థలముగా మార్చబడుతుంది లూజర్ నుంచి. ఒకవేళ ఇంకా చెప్పాలంటే ఇది యాకోబు ప్రార్థన చేసినటువంటి ఈ స్థలము దేవుని దర్శనము చూశాను కాబట్టి నేను వెళుతున్నాను, నా యొక్క సహోదరుడు విడిచిపెట్టి వెళుతున్నాను కాబట్టి ఇది దేవుని స్థలము, దేవుని దర్శనం కలిగిద్దని అక్కడ బేతేలుని పేరు పెడుతున్నాడు. కానీ ఆది కాండం 12వ అధ్యాయం చూస్తే అబ్రహాము ఈ బేతేలుకు ముందుగానే అక్కడ బలిపీఠం కట్టినట్లు కనపడుతుంది. 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆది కాండం 12వ అధ్యాయం మన జ్ఞాపకం చేసుకుని చూడండి. అక్కడ 12:8 చదవం చాలు. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు
ఆ, 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 ఆ. చూడు, బలిపీఠము కట్టి ముందుగానే అబ్రహాము ఆ స్థలములో ఒక దేవునికి ఆ స్థలాన్ని ప్రతిష్ఠించినట్టు కనపడుతుంది. అంటే పూర్వీకుల నుంచి కూడా, మొదటి నుంచి కూడా అది దీవించబడిన స్థలం, దేవుని స్థలం, ప్రారంభం నుంచి దేవుని స్థలం. ఈ మందిరం ఉంది, మన మందిరము. ఇది 52వ వార్షికోత్సవం అంటే మామూలు విషయం కాదండి. ఆలోచిస్తే కొంచెంసేపు ఆలోచించాలి. లోకములు ఎన్నో మందిరాలు ఉన్నాయి, మధ్యలో ఆగిపోయే మందిరాలు ఉన్నాయి, రకరకాల టైంలో కనపడుతున్నాయి. ఆ వైజాగ్ మొన్న వెళితే వైజాగ్ కొన్ని చర్చిలు ఆగిపోయినాయి. ఆ పాస్టర్ గారు కరోనాలో చనిపోయారు. వారి కుమారులు సేవలోకి రాలా. ఆ కొడుకులు ఆ మందిరాలని వేరే సేవకులకు అమ్ముకున్నారు, మధ్యలో పోయినాయి. ఈరోజు గుర్తుపెట్టుకుందాం, దేవుని చేత స్థాపించబడిన స్థలము. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఎలీషా ఏలియాని వెంబడిస్తూ బేతేలు వరకు ప్రయాణం. బేతేలుకు దేవుడు పొమ్మన్నాడు, అంటే దేవుని స్థలమని పొమ్మని. అంటే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను బయలుదేరి అక్కడికి వెళ్తారని అక్కడ బేతేలునికి సాగి వెళ్ళిన మాట కనపడు. తర్వాత ఏమంటాడు అక్కడ, ఎలీషా ఎద్దుకు వచ్చి, యెహోవా నేడు నీ యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోనివోనని నీ వెరుగుదువా? ఎలీషా అనగా అతడు, చూసావా, నేను ఎరుగుదును. ఎంత మంచి మాట అండి. నా గురువు గురించి నేను ఎరుగుదును, ఆయన ఎంత ప్రార్థనాపరుడో నేను ఎరుగుదును, ఆయన దేవునికి ఆయనకున్న సంబంధం ఎలాంటిది నేను ఎరుగుదును, ఆయన మరణము చూడకుండా దేవుడు తీసుకెళ్తున్నాడు, అది నేను ఎరుగుదును. ఈరోజు గుర్తుపెట్టి, నువ్వు ఎరుగుతున్నావా? దేవుని స్థలములో మంచి కార్యాలు జరుగుతున్న ఎదుగుతున్నావా? సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతుంది? బేతేలు అనబడిన ఈ స్థలము, దేవుని నివాసం అనే స్థలము ఏ రీతిగా అంచెలంచెలుగా ఎదుగుతుందని నువ్వు ఎరుగుదువా? ఎవరైనా నీతో మాట్లాడినప్పుడు నేను ఎరుగుదును అని చెప్పగలుగుతున్నావా? నీతో అనేక మంది ఎలీషాతో అంటున్నారు, ఎవరంట? ప్రవక్తల శిష్యులు అడుగుతున్నారు. ఆయన వెళ్ళిపోబోతున్నాడు నీ గురువు, ఇక నువ్వు కూడా మాలో జరి నాతో పాటు మీరున్న మనందరం ఒక శిష్యుల లేకపోతే మరి ప్రవక్తల గుంపుగా తయారవుదామా? లేదు, ఆయన గురించి నేను ఎరుగుదును. మంచి సాక్ష్యం అండి, నేను ఆయన్ని విడిచిపెట్టును. మంచి సాక్ష్యం. నేను ఎరుగుదు అంటే నేను ఎరుగుదునని చెప్పి ఏమన్నా, నేను ఎరుగుదును, మీరు ఊరకుండదని చెప్పి. పెమ్మటే ఎలీషా నన్ను ఎరుకోక పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి నీవు ఇక్కడ ఉండమని ఎలీషా తనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. ఇందాక బేతేలుకి దేవుని నివాసమునకు ప్రయాణం చేసిరి, దేవుని స్థలమునకు ప్రయాణం చేసిరి. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికంటే యెరికోకు ప్రయాణం చేసిరి. అయ్యా, దేవుడు ఇక్కడ నన్ను వద్దన్నాడు, బేతేలుకి రమ్మన్నాడు కదా, బేతేలు నుంచి నన్ను దేవుడు తీసుకెళ్తుంలా. ఇప్పుడే మళ్ళా కబురు వచ్చింది. ఏమని కబురు తెలుసా? నన్ను బేతేలు నుంచి ఎక్కడికంట యెరికోకు తీసుకెళ్ళమన్నాడు, యెరికోకు రమ్మన్నాడు. నేను యెరికోకు వెళుతున్నాను. ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను, నేను కూడా యెరికోకు వస్తా. ఎంత ప్లాన్డ్గా చూడండి. దేవుడు గమనిస్తూ ఉన్నాడు, ఆయన ప్రయాణం ఆగిపోద్దేమని. దేవుడు ప్రయాణం చేస్తుంటాడు. మేము లంబాడి ప్రాంతానికి వెళుతూ ఉంటాం. మరి దైవజనులు అన్నయ్య గారు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఆ ప్రాంతానికి. అక్కడ మేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు లేరు కానీ అప్పుడు నక్సలైట్లు ఉండేవాళ్ళు. 90, 91, 2010 వరకు, 89 నుంచి 95, 2000 బాగుండేవాళ్ళు. వాళ్ళ ప్రయాణాలు విచిత్రంగా ఉండేవి. మేము బస్సులో బయలుదేరాము. రోజు మొత్తంలో ఒక బస్సు వెళ్తుంది, మాచర్ల ప్రాంతానికి వెళ్తుంది. అడిగొప్పులని ఒక ఊరు ఒకటి ఉంది. అడిగొప్పులు అనేది భయంకరమైన ఏరియా అది. అక్కడ మేము బస్సు ఎక్కాం, నేను మా పాస్టర్ బస్సు ఎక్కాం. మా పెద్దోడు ఒకడే పుట్టాడు, తక్కిన 2 పిల్లలు ఇంకా పుట్ల. మేము వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఒక బాస్కెట్ పెట్టారు లోపల బస్సులో.
పెడితే డ్రైవర్ అడిగాడు ఎక్కడికని. డ్రైవరు కండక్టర్ ఇద్దరు కూడా అన్నదమ్ములు, ముస్లిమ్స్ ఇద్దరు. అదే రూట్కి ఎవరు పోరు, వాళ్ళిద్దరే పోతారు ఎప్పుడు చూస్తే అదే బస్కి, ఇంకెక్కడికి మార్చరు. అన్నదమ్ముళ్ళు లోపల పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్తానండి అన్నాడు. ఏ ఊరంటే ఏదో ఊరు చెప్పాడు. ఎవరు దించుకుంటారా అంటే ఎవరు దించుకుంటే ఏం లేండి అన్నాడు. కండక్టర్ చెప్పాడు పక్కన నిలబడి. కండక్టర్ అడుగుతున్నాడు డ్రైవర్ ఎక్కడికే చెప్పేందంటే కండక్టర్ వాళ్ళ తమ్ముడు కండక్టర్. తీసుకెళ్ళలే పర్వాలేదు అన్నాడు. నాకు చెప్పాడు అన్నాడు. తర్వాత నేను పక్క సీట్లో కూర్చొని చెప్తున్నాడు, రే నీకెందుకురా పోనీ అన్నాడు. ఎక్కడ ఏందంటే ఎక్కడో తెలియదు, ఏ ఊర్లో దించుకుంటే వాళ్ళు దించుకొని పోతారు అంటే ఏ ఊర్లో దించుతో తెలియదు, ఎవరో దించుకొని పోనీ. వాళ్ళ మనుషులకు ముందుగానే కబురు వెళ్ళింది ఈ వస్తువులు పంపిస్తున్నామని. ఎక్కడ పోవాలో తెలియదు అంటే వాళ్ళు ప్రణాళిక ప్రకారం ఒక చోటకి రమ్మంటారు. వాళ్ళు ఆ చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ చోట ఉండరు, ఎందుకంటే వెనకెవరైనా వెంబడిస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి పలానా చోటుకు బాగుంటారు, పలానా చెట్టు కాడికి వెళ్ళమంటారు, పలానా స్థలానికి వెళ్ళమంటారు. ఇక్కడ దేవుడు ఎలీషాతో అన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఏ స్థలం అది? బేతేలు కాదయ్యా. ఎక్కడ పొమ్మన్నాడు? ఎరుకోకు పొమ్మన్నాడు. ఎరుకో అనే మాటకు అర్థము సువాసన కలిగిన స్థలము. ఎరుకు అంటే అర్థమైంది సువాసన కలిగిన స్థలం. మొదట దేవుని నివాసము, దేవుని స్థలము బేతేలు దాటిన తర్వాత, దేవుని నివాసము దాటిన తర్వాత, దేవుని మందిరములోకి వచ్చి నువ్వు అలవాటైపోయి, నువ్వు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో అలవాటైపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పొమ్మనంటే ఎరుకోకు పొమ్మంటున్నాడు. ఎరుకు అంటే సువాసన కలిగింది, అంటే ఒక మంచి సాక్ష్యము. సువాసన వెదజలేది, సువాసన నీ సాక్ష్యము వెదజలేదిగా కనపడాలి. దేవుని నివాసములోకి వస్తున్న నీ జీవితంలో నీ సాక్ష్యము అనేక మందికి కనపడాలి. నీ జీవితము అనేక మందికి మాదిరికరంగా కనపడాలి. వాక్యము వినటం ముఖ్యం కాదు, వాక్యము వినిన తర్వాత దాని ప్రకారంగా ఆచరించడం చాలా ముఖ్యం. విన్న వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతూ ఉంటామో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ప్రారంభిస్తాడు. సాతానుడు ఆ రీతిగా చేయనీడు. సాతానుడు దేవుని వాక్యము విన్నిస్తాడు, వినిన తర్వాత దాని ప్రకారంగా జీవింపచేయడు. దాని ప్రకారం నడుచుకోవాలంటే నడుచుకోనీయకుండా నిన్ను అనేక రీతులుగా ఆ సాతానుడు గలిబిలి చేస్తూ ఉంటాడు. సాతానుకు బాగా తెలుసు మన వయసు కంటే సాతాను వయసు పెద్దదా చిన్నదా? మనకంటే పెద్దోడా చిన్నోడా? సైతాను మనకంటే పెద్దోడా చిన్నోడా? వాడి వయసు ఎంత ఉంటుంది? అవ్వమ్మనే అమ్మమ్మ నాయనమ్మ ఇద్దా మనకి? అమ్మమ్మ ఇద్దా నాయనమ్మ ఇద్దా? అవ్వమ్మ చెప్పటం వల్ల నాకైతే నాయనమ్మ ఇద్ది, మీకేమవుతుందో నాకు తెలియదు. ఆమెనే మోసం చేశారు. నీ వాక్యం వినిన తర్వాత గుర్తుపెట్టుకుందాం, వాక్యానుసారంగా నడవాలని ఆశ ఉంటుంది నీకు, ఖచ్చితంగా ఉండదు ప్రతి ఒక్కళ్ళకి. వాక్యం విన్న తర్వాత నిజంగా వాక్యానుసారం నడిస్తే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత వాక్యం ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనం సమాజంలో ఉంటాం కాబట్టి మందిరంలో ఒక 2-3 గంటలు ఉంటాం ఆదివారం. వారం అంతట్లో అప్పుడప్పుడు మొత్తం కలిపి ఎన్ని గంటలు ఉంటాం? వారానికి 24 రోజుకి 24 గంటలు కదా, అది లెక్కేసుకుంటే మనం ఉండే టయానికి బయట ఉండే టైమే ఎక్కువ టైం. ఈ బయట ఉండే టైంలో సాతానుడు మానవుణ్ణి గలిబిలి చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రీతిగా టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవటానికి చూస్తాడు. ఒకసారిట ఎక్కడో ఉన్నతంగా ఉన్నటువంటి ఒక ఈగిల్, ఒక పక్షి ఉందంట ఆకాశంలో. ఆ పక్షిని చూచి భూమి మీద ఒక నక్క అనుకుందంట, నేను ఆ కోళ్ళని ఈ కోళ్ళని తింటున్నాను కదా, అంత దూరంలో ఉన్నటువంటి ఆ గ్రద్ద పక్షిరాజు దాన్ని తినగలనా అనుకుందంట. తినగలను అనుకొని తినగలను ఖచ్చితంగా.
దాని దగ్గర ప్రణాళిక చేయాలి అని అనుకొని ఒకరోజు అనుకుందంట, ఏం చేయాలో అర్థం కాకుండా ఒకరోజు ఆ గద్ద తిరుగుతున్నప్పుడు, గద్ద ఆకాశంలో ఉన్నప్పటికీ అన్నిటికంటే గద్ద యొక్క లెన్స్ అంటారండి, ఇది కన్ను, ఈ లెన్స్ చాలా పవర్ఫుల్, కెమెరా కంటే పవర్ఫుల్ కదా. ఎక్కడో 1 కిలోమీటర్ పైన ఉంటుంది, ఎక్కడో చెట్ల కింద ఉన్న దిబ్బలో ఉన్న ఇంత కోడి పిల్ల కనపడదా అంత పని చేస్తుంది. అయితే ఇది అనుకుంది, దాన్ని ఖచ్చితంగా తినాలి. ఎలా తినాలనుకొని ఒకరోజు గద్ద ఆకాశంలో తిరుగుతున్నప్పుడంట చిన్న బండి మీద చేపలు పడతాం చూడు, ఎర్రలో బండి మీద తీసుకొని పోతా ఉందంట. ఎర్రలు కదిలాడుతూ ఉన్నాయంట. గద్ద చూసిందంట. చూసి దగ్గరకు వచ్చి అడిగిందంట, ఏంటి ఇవి అని అడిగితే, ఇవి ఎర్రలు అన్నాయంట. ఆ నక్క అందంట. అయితే ఎర్రలైతే ఎలా అంటే, ఇది అమ్ముతావా తినాలి అంటే, నేను అమ్ముతాను, ముందు ఈరోజు అమ్మను ఫ్రీగా అని 2 ఎర్రలు ఇచ్చింది. తినది, వెళ్ళిపోయింది. మరుసటి వచ్చి ఎంతకు అమ్ముతావంటే, నేను ఇవి అమ్మను అది అందంట. అయితే వీటిని తినాలని ఆశ ఉంది, ఏమిస్తే నువ్వు ఇస్తావు నాకు అని అడిగింది. గద్దతో అందంట, దీని ఖరీదు ఎంతంటే, ఆ గద్ద ఉన్నటువంటి ఏక తెలుసా, ఏక ఒకటి ఇస్తే నేను నీకు 1 ఎర్రనిస్తాను. ఆ గద్ద వచ్చింది, 1 ఏక పీకి ఇచ్చి ఎర్రను తిని వెళ్ళిపోయింది. మరుసటి అది వచ్చే టయానికి మళ్ళా ఇది ఎర్రలమ్ముతా ఉంది. మళ్ళీ ఏం చేసింది, మళ్ళా వచ్చింది. ఈరోజు నాకు కావాలంటే ఇస్తాను, నాకేందంటే 1 ఏక కావాలి. ఏకలు ఏం చేసుకుంటా, నాకు ఏకలతో నేను వ్యాపారం చేస్తా, ఏకలు చాలా డబ్బుల కంటే విలువైంది, నాకు ఏక కావాలి. ఏక ఇచ్చింది, మళ్ళా రెండోది వెళ్ళిపోయింది. అట్లా రోజుకు ఒకసారి కిందకు వస్తుంది, 1 ఏక పీగుతుంది, ఇస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది. 10 రోజులు జరిగిన తర్వాత ఒక రోజు వస్తుంది. ఈరోజు ఒక మంచి ఆఫర్ అంటారు చూడు, డిమార్ట్లో ఆఫర్లు ఉంటాయి చూడు, ఆఫర్ ఉంది. ఏం ఆఫర్ అంటే, ఈరోజు ఆఫరు 1 ఏకకి 2 ఇస్తాను, 3 ఏకలకి 5 ఇస్తాను అని చెప్పిందంట. ఆ రోజు 2 ఏకలు ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళా ఒక రోజు వచ్చిందంట, అది కిందకు వచ్చిన తర్వాత, ఈరోజు ఈ బండి మొత్తం ఇస్తాను, 4 ఏకలు ఇస్తాను. అప్పటికి 1, 2, 3, 4, 5, 6 ఏమైపోయినాయి ఏకలు. అది ఎగరాలంటే ఏం కావాలి అమ్మా, ఏకలు కావాలిగా. ఇప్పుడు ఎగరలేకపోతుంది. కానీ దీని మీద ఆశ కలిగి, తినాలని ఆశ కలిగి, దానికి బానిస అయిపోయి మళ్ళా వచ్చింది. ఏకలిచ్చి తిని పైకి ఎగరపోయారు కల్లా ఎగరలేకపోతా ఉంది. అప్పుడు అందంట, నిన్ను తినటానికే ఈ ఏకలు నేను ఎరగా పెట్టాను, నా వస్తువు నీకు ఇస్తున్నాను, నువ్వు ఏదో ఒక రోజు బలహీనుడు కావాలని అవన్నీ నేను తీసుకుంటున్నాను అని చెప్పిందట. సాతానుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా, బలహీనుడు చేయటానికి, నిన్ను దేవుని వాక్యం విని బాగా దేవుళ్ళు ఎదగాలని ఆశపడిన నీకు ఎదగనీయకుండా ఏం చేస్తాడో తెలుసా, గలిబిలి చేస్తూ ఉంటాడు. విశ్వాసములో బలహీనుడు చేస్తుంటాడు. ఆ విన్న వాక్యం 1 గంటలోనే మర్చిపోయేటట్టుగా 2 వారాల క్రితం చెప్పిన వాక్యాన్ని కూడా మర్చిపోయేట్టు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూడండి, ఎలీషా అయితే ఆ రీతిగా కాకుండా బేతేల్ నుంచి బయలుదేరాడు. ఎక్కడికి పోయాడంటమ్మా, ఎరుకోకు వెళ్ళాడు. ఎరుకు అంటే సువాసన కలిగింది. అంటే నీవు దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితము సువాసన కలిగింది ఉండాలి. అంటే మంచి సాక్ష్యము కలిగేది కనపడాలి. సాక్ష్యము చాలా ముఖ్యము. ఒకసారి 10 సంవత్సరాల క్రితం కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర, 10 ఏళ్ళు దాటిపోయింది, కొత్తపట్నం బస్ స్టాండ్ ఉంది. అక్కడ ఆ ఒంగోలులో మనకు తెలుసు, అక్కడ బంకులు ఉన్నాయి. అక్కడ నుంచి ఆ ఓవర్ బ్రిడ్జి వేయకముందే అది కొత్తపట్నం వెళ్ళే బస్సులు ఉన్నాయి, సిటీ బస్సులు ఉండేవి 15 సంవత్సరాల క్రితం. ఆ కొట్టు దగ్గర నేను టీ తాగుతూ ఉన్నా, వేరే ఆయనతో మాట్లాడుతుంటే, ఇప్పుడు నాకు అది ఎప్పుడో జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. ఆ కొట్టు ఆయనతో మాట్లాడుతా, అయ్యా మరి ఏమన్నా మీరు ప్రార్థనకు పోతుంటారు, ఎక్కడ చర్చి ఏమన్నా అట్లా అడుగుతూ ఉన్నా. ఏం ప్రార్థనలేండి అంటున్నాడు. అదేందయ్యా ప్రార్థన ఏందన్నా? ఆ ప్రార్థనకు పోయే వాళ్ళందరూ సరిగా ఉంటారంటావా అన్నాడు. ఎందుకు ఉండరు అన్నా? ఏమోనండి అన్నాడు. నువ్వు పోయి ఉండరాదా అన్నా. అవండి నీకు తెలుసలేదు, ఇదిగో చూడు బస్సులో ఒక ఆమె కూర్చుందో చూడు అన్నాడు. నేను టీ తాగుతా, ఆమెను చూపించాడు, ఆమె కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడన్నాడు పెద్ద. ఏం చేస్తుందో చూడన్నాడు. ఏంటి ఇలా చెప్తున్నాడు, నీకు తెలుసా అన్న?
తెలుసు అండి, ఆమె అప్పుడప్పుడు వచ్చి బస్సు ఎక్కిపోద్ది, ప్రార్థనకి వెళ్ళాను. ఏంటండి అన్న? ఇప్పుడు చూడండి, నేను చెప్పడం ఎందుకన్నా, చూసా ఆ బ్యాగ్ తగిలించుకొని ఉంది, బ్యాగ్ తగిలించుకొని ఉంది, ఏది కాటన్ బ్యాగ్ తగిలించుకొని ఉంది. దాంట్లో నుంచి బైబిల్ తీసింది, బైబిల్ కనపడుతుంది, దూరంగా ఉన్నాం కనపడుతుంది. జిప్పు తీసింది, జిప్పులో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మెళ్ళ వేసుకుంటుంది. ఏందండి అని అడిగా. తాళిబొట్టు అండి అంటున్నాడు ఆయన. అదేంది తాళిబొట్టు? అటు ఇటు చూస్తా వేసుకుంటుంది. ఏంటంటే వాళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళు తాళిబొట్టు ఉండదండి, గాజులు ఉండవండి, తాళిబొట్టు ఉండదు. ప్రార్థన పోయేటప్పుడు తీసిపోతారు, వచ్చి బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ వేసుకొని పోతుంటారు. బస్సు దిగి మళ్ళీ ప్రార్థన పోతున్నప్పుడు తీసి ఎక్కడ పెడతారు? బైబిల్లోని బ్యాగ్లో పెడతాండి. అదండి ప్రార్థన వాళ్ళది. నేను కళ్ళారో చూసి ఆయనతో మాట్లాడలేకపోయా. చూద్దాం కాబట్టి, ఎందుకంటే మన జీవితంని సాక్ష్యం ఏ రీతిగా ఉంది. నువ్వు బయట పబ్లిక్ చూస్తున్నప్పుడు నీ జీవితంలో నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంది. సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎరికో దగ్గరికి వచ్చారు. నేను ఎరికో దగ్గర వెళ్ళమంటున్నాడు దేవుడు. అంటే యెహోవా జీవముతోడు, నా జీవముతోడు నిన్ను విడిచిపెట్టను, నేను ఎరికోకి వస్తాను. ఎరికో సువాసన కలిగింది, అంటే సాక్ష్యం కలిగింది. నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం ఒక మాట కనపడు, చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 2వ. మీరు పోయి ఆ దేశము ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి అక్కడ రాయబడ్డ మర్చాలమ్మా. నేను ఎందుకు చదివించానంటే, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడి. మీరు ఆ దేశానికి వెళ్ళి, అక్కడ పేరు స్పెసిఫిక్గా రాస్తున్నాడు, ఎరికోను చూడండి. వేగుల వారిని పంపించాడు యెహోషువ. 2 వచ్చారు, రహాబు ఇంట్లో ఉన్నాడు. ఆ సంగతి అంతా మనకు తెలుసు. ఎందుకంటున్నాడు మీరు వెళ్ళండి, మీరు ఆ పట్టణమునకు వెళ్ళి, మీరు ఆ దేశమునకు ముఖ్యంగా ఎరికోను చూడుడి. ఎరికోను చూడండి. ఎరికో ఎలా ఉండాలి? ఎరుకు అనే మాటకు సువాసన కలిగింది, అంటే మంచి సువాసన రావాలి. నీ జీవితంలో ప్రభు దగ్గర వచ్చినప్పుడు నీ కుటుంబంలో సువాసన కనపడాలి. నీ ఇరుగు పొరుగు వారు నీ సువాసనని చూడాలి. నువ్వు వెళుతున్నప్పుడు నీ ప్రయాణములు, నువ్వు ఏ పనికి వెళ్తావో నాకు తెలియదు. నువ్వు గ్రేడింగ్కి వెళ్తున్నా, ఇంకో పనికి వెళ్తున్నా, కంపెనీకి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీకు చెప్పేవండి, ఈరోజు ఈ ప్రాబ్లం ఉందండి, ప్రార్థన చేయండి అని అనిపించుకోగలుగుతున్నావా? నువ్వు పనికి వెళ్తున్నా, నువ్వు ఎవరన్నా నువ్వు ప్రార్థనకి వెళ్తానని తెలిసి నీ యాక్టివిటీస్, నీ సాక్ష్యము, నీ సువాసన గమనించి, అమ్మా నిన్న మా ఇంట్లో జరిగిందమ్మా, మీ పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించనమ్మా అని ఎవరైనా అన్నారా? వెంటనే అమ్మా ఈ సమస్య వచ్చింది అని నీ పేరు, నీ ఫ్రెండే కాబట్టి నిన్ను చూసి, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఈ సమస్య కొరకు ప్రార్థన చేయండి అని ఎవరి చేత నువ్వు అనిపించుకోగలిగిన స్థాయిలో ఉన్నావా? గుర్తుపెట్టుకో. ఇక్కడ అంటాడు, మీరు ఎదురుగా ఉన్న దేశములకు వెళ్ళి మరి ముఖ్యంగా ఎరికోను చూడండి. ఎందుకన్నాడు? ఎరికో గురించి మనకు తెలుసు, ఎరికో పరిస్థితి మనకు తెలుసు. యెహోషువ కాలంలో ఎరికో పట్టణం ఏ రీతిగా ఉందో తెలుసు. ఆ ఎరికో పట్టణాన్ని పునాది వేస్తే ఏమవుతుంది, ఆ గోడలు పెడితే ఏమవుతుంది అనేది యెహోషువ కాలంలో యెహోషువ చెప్తున్నాడు. ఎందుకు ఎరుకో అన్నా అంటే, ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 48వ వచనం చూడండి. అక్కడ ఒక మాట రాయబడుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32:48. ఆ దినమున యెహోవా మోషేతిట్లను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అనగా అంటే ఇక్కడ సమయం చాలదు కానీ చెప్పడానికి అక్కడ ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి మోషే నీ కాలము సమీపైంది, నా దగ్గర రాబోతున్నావు కాబట్టి నీవు ఎరుకో ఎదుట ఉన్నటువంటి మోయాబు దేశమునికి వెళ్ళి, అక్కడ ఒక పర్వతం ఉంది. చదవమ్మా, పర్వాలేదు చదవండి. ఈ పర్వతమును అనగా
అక్కడ దేవుడు మోషేతున్నాడు, మోషే నీ తమ్ముడు చనిపోయాడు కదా, నీవు కూడా ఈ కొండ మీద నెబో పర్వతం మీద ఎక్కు, ఆ పర్వతం మీద చనిపోయి నీ స్వజనుల దగ్గరికి వెళ్ళిపో, నా దగ్గరికి రా అని దేవుడు చెప్తూ అక్కడ ఒక మాట అంటాడు మోషే. అయితే ఏమన్నా ఎరుకు ఎదుటినటువంటి ఏ దేశం అంటే ఏ ప్రాంతం అంట? మోయాబు దేశము. ఎరుకో మోయాబు ఎదురెదురున్నాయి. ఎరుకోను చూచి మోయాబు మారాలి, ఎరుకోను చూచి మోయాబు మారాలి. మోయాబు దేశము, మోయాబు అంటే లోతు యొక్క పెద్ద కుమార్తె జరిగిన అక్రమ, అలాంటి సంబంధమే మోయాబీలు. మోయాబు దేశము, మోయాబు దేశం నుంచి రూతు వచ్చిన సంగతి మనకు తెలుసు. ఆ మోయాబు ఎదుటనే ఎరుకో ఉంది. ఎరుకు అంటే సువాసన కలిగింది. తన సువాసన చేత మోయాబును మార్చాల్సిన ఎరుకో మార్చలేకపోయి ఎరుకు కూడా పతనమైపోయింది. చాలామంది బేల్దారి పిల్లలు హైదరాబాద్ పల్లికి వెళ్తుంటారు, ప్రార్థనకు వస్తున్న పిల్లలు, చిన్నగా అలవాటు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను బట్టి అక్కడ పనిచేసేవో యవనస్తులు మారాలి. కానీ కొన్ని స్థలాల్లో వెళుతున్న వారు ప్రార్థనకి వెళ్ళి కొద్దిగా అలవాటు ఉండి నేడో రేపో బాప్తిజం తీసుకోవాలి అనుకున్న పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చాల్సిన వాళ్ళు వీళ్ళు వాళ్ళలో మారిపోతున్నారు. నీ సువాసన ఎక్కడ ఉంది? నీ సువాసన ఏమి కనపడుతుంది? నీ ద్వారా ఒక్కళ్ళన్నా రక్షించబడ్డారా? నీ సాక్ష్యము ద్వారా ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించగలిగావా? ప్రార్థనకు వస్తే నీ జీవితంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రార్థనకు ప్రభువుని నమ్ముకొని ఉన్న నీ జీవితంలో ప్రభు కోరుకునేది అంటే నీ ద్వారా ఒక్క వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి. నీ ద్వారా ఒక వ్యక్తి దేవునికి పరిచయం చేయాలి. సంవత్సరం మొత్తం మీద, లేకపోతే సంవత్సరం క్రిస్మస్ జనవరి నుంచి జనవరి వరకు, లేకపోతే ఈ మీటింగ్స్ నుంచి వచ్చే మీటింగ్స్ వరకు ఒక్క వ్యక్తిని నేను దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. నేను ప్రత్యేకంగా ఒకరి ద్వారా కాకుండా నా అంతటి నేను ప్రభువా ఈ వ్యక్తిని ఈ సంవత్సరం నీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా, నీకు పరిచయం చేస్తాను అని ఒక వ్యక్తిని తీసుకురాగలిగావు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు తీసుకొచ్చినట్టే ఇక్కడ కూర్చున్న మనము ఎంతమంది ఒక్కొక్కరు తీసుకొస్తే ఎంతమంది అయిపోతామండి? ఈరోజు గుర్తుపెట్టుకుందాం. ప్రభు అక్కడ అంటున్నాడు, ఏమని మోషేతో అన్నాడు, ఎరుకు ఎదుటినున్న మోయాబు దేశం దగ్గర ఒక కొండ ఉంది, ఆ కొండ ఎక్కు, పైన నెబో పర్వతం ఉంది. మోయాబు ఎరుకు ఎదురెదురు ఉన్నాయి, కానీ ఎరుకో సువాసన కలిగింది. సువాసన చేత మోయాబు మార్చబడాలి, కానీ మోయాబు మార్చబడలా. మోయాబు మార్చబడటానికి బదులుగా ఎరుకోనే పత్రమైపోయింది. ఈ రాత్రి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఎలీషా అంటున్నాడు, ఎలీషాతో అన్నాడు, దేవుడు బేతేల్లో వద్దన్నాడయ్యా, నన్ను ఎరుకోకు పొమ్మన్నాడు. అక్కడ ఎరుకోలో నా యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంది, ఎరుకోలో ఏ రీతిగా ముందుకు వెళ్ళబోతున్నాను, ఏ రీతిగా ఎరుకోని ప్రభువా, ఏ రీతిగా ఎరుకోలో ఏ రీతిగా సువాసన కలిగి ఉన్నాను అంటే నేను కూడా నీతో వస్తాను. నువ్వు ఏ రీతిగా సువాసన కలిగి ఉన్నావో నా గురువు, నువ్వు ఎలాంటిగా సువాసన కలిగినావు, నేను సువాసన కలిగిన వాడిగా వస్తానని ఎలీషాతో పాటు ఏలియాతో పాటు ఎలీషా వెళుతున్నాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డగా సువాసన వెదజల్లే వాడిగా ఉన్నావా? సాక్ష్యము కలిగిన వాడిగా ఉన్నావా? సువాసన అనేది ఎంత ప్రాముఖ్యమైనది. ఎక్కడో ఉన్న సెంటు ఇక్కడ దాకా వాసన వస్తాయి. నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు చేస్తున్న స్థలములు నీ సువాసన దేవుని బిడ్డగా కనపడాలి. దేవుని బిడ్డగా నీ జీవితం కనపడాలి. గమనించావా? ఒక ఆమె ప్రార్థనకు వచ్చి వంకాయల తోటకి వెళ్ళింది. వంకాయలకు వస్తే ఆ పనికి జీతం ఇస్తారు. రెండోది వంకాయల కోసుకున్న తోటకు దొండకాయలు బెండకాయల కోసం తోటలకి డబ్బులు ఇస్తారు. కొంచెం కూరగాయలు పెడతారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత సాయంకాలం వెళ్ళిపోతుందంట. నా 5 దిగొచ్చి 6 మళ్ళీ పొలం కడగబోతున్నా. ఒక ఆమె, ఏంది పోతున్నావంటే వంకాయలు కోసుకొని దొండకాయలు కోసుకొని ఆ గట్టు దగ్గర అన్ని పెట్టి వచ్చిందంట. ప్రార్థన పోయామె సాయంకాలం 6 పోయి ఆ గట్టు దగ్గర ఆడదగ్గర తీసుకెళ్ళేసి మనవడికి ఇస్తుంది. గోడవతల మనవడికి ఇస్తుంది, పొలం అవతల ఆ కంచె అవతల మనవడికి ఇస్తా ఉంది. ఏది? ఆమె దాచిపెట్టింది. అలా ఉంది నేటి క్రైస్తవ జీవితం. ఈరోజు గుర్తుపెట్టుకుందా, నీ జీవితం ఏ రీతిగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఏ రీతిగా ఉందో జ్ఞాపకం చేసుకో.
మంచి పాటలు పాడతాం దేవుని మందిరంలో, మీరు కాదు కానీ అనేక స్థలాల్లో చూస్తూ ఉంటా. విడువను నిన్ను ఎడ బాయనని నా అభయము సంగిన దేవ మందిరంలో పాడతాం. ఇంటికి పోయిన తర్వాత విడువను కాదు, వదలను నిన్ను నేను, స్వాతి ముచ్చి లాంటి చీరలను విడిచిపెట్టినాయా. చూసావా? పాలవంచ అనే ఊరుంది, న్యూ పాలవంచ, అది ఖమ్మం డిస్టిక్లో ఉంటుంది. పాలవంచ పాస్టర్ గారు మీటింగ్ పిలిచారు, ప్రార్థన 7:30కి స్టార్ట్ అయింది. 8:30కి అందరూ లేస్తున్నారు, ప్రార్థన అయిపోలే. ఏంది పాస్టర్ గారు అన్నా, సార్ మళ్ళీ కాసేపు నువ్వు టీ తాగుకొని కూర్చున్నా, మనోళ్ళు 9:30కి వస్తారు. ఏందంటే 8:30 9:30 సీరియల్ ఉందంట. ఎవరైనా కూడా పోతారంట, చూసి 9:30 మళ్ళీ ప్రార్థనకు వస్తారంట. అదేందన్నా, లేదు సార్ ఇక్కడ అలవాటే లేవు, కానీ వాడిని ఎందుకు వద్దనాలి. 8:30 కల్లా ఖచ్చితంగా లేస్తున్నారు అందరూ. వాక్యం ముగించలేదు, ఒకళ్ళైతే ఏమన్నా వాష్రూమ్కి పోయినట్టు ఒకళ్ళిద్దరు లేవచ్చు, 2 3 4 5 లేస్తున్నారు. అంటే అమ్మ ఇటు కూర్చోండి అమ్మ, ఫ్యాన్ లేదు అనుకుంటారన్నా, అక్కడ లేసేస్తున్నారు అందరూ. ఏందండి అందరు లేస్తున్నారు అంటే, లేదులే పాస్టర్ గారు ఇవ్వండి మైక్ ఏంటి అమ్మ, తొందరగా వచ్చేయండి అన్నాడు. ఏదంటే నువ్వు టీ తాగుతున్నాడు, వాక్యం మధ్య టీ అంది అనుకున్నా. లేదులేండి వీళ్ళు సీరియల్ చూసి వస్తారు. అప్పుడేదో ఏ సీరియల్ అని బాగా గుర్తుపెట్టినా, ఇప్పుడు ఒక ఛానల్ క్రితం గంపడెంత మనసు గుప్పెడెంత మనసు ఏదో ఉండేది. ఇప్పుడు గంపడ ఏదో ఉండేది ఒక 10 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇదేందండి అన్న, ఈరోజు గుర్తుపెట్టుకుందాం. దీని ద్వారా ప్రభు బిడ్డలుగా నీ జీవితం ఏ రీతిగా ఉంది, మంచి సాక్ష్యము కలిగి నువ్వు జీవించవడం. బయట ఒకటి లోపల ఒక జీవితాన్ని నువ్వు జీవించేవాడిగా నువ్వు ఉండకూడదు. చూడండి, తర్వాత చూద్దాం, మనం త్వరగా వెళ్ళిపోదాం. చూడండి, అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఎరికోలో ఉన్న ప్రవక్తలు, ఎరికోలో ఉన్న ప్రవక్తలు ఎక్కడ చూసినా ప్రవక్త శిష్యులు కనపడుతున్నారు. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి, నేడు యెహోవా నీ గురువును పరమను తీసుకొని పోవునని నీ ఎరుగుదువా ఎలీషానడుగా, అతడు నేను ఎరుగుదును. మూడోసారి అండి వాళ్ళు అడుగుతున్నారు, ప్రవక్త శిష్యులు వచ్చి, ఈరోజు నీ గురువుని పరమనుకు తీసుకొని పోబోతున్నావు, నీ గురువుని నువ్వు ఎరుగుదువా. ఆయన ఏమన్నాడు, నేను ఎరుగుదును. చూసావా, ఎన్నిసార్లు అడిగినా నేను ఎరుగుదును ఎరుగుదును ఎరుగుదును. గమనించా, నీతో పాటలు పడాయనే మంచోడు కాదంటయ్యా, నీతో రోజు తిరిగేవాళ్ళే. అమ్మా నీతో రోజు పనికి వస్తున్నామా, ఏంది ఆమె గురించి ఏదో ఒక విషయం తెలిసింది, ఏందమ్మా అని ఒకళ్ళు అడిగారు, నేనే అడిగాను అనుకో, అట్టాడిది కాదు, నేను ఎరుగుదునని చెప్పేవాడిగా ఉండాలి. కానీ అవునా నాకు తెలియదే, నాతో మంచిగా మాట్లాడిద్దే, మంచిగా చేస్తే, అది కాదు నిజమైన క్రైస్తవ జీవితం. నువ్వు ఒక వ్యక్తితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి బాగా ఎరిగినప్పుడు అదే మనసు మీద నువ్వు కొనసాగాలి. ఎలీషా అంటున్నాడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండండి, మీరు మాట్లాడొద్దు, నాకు అన్నీ తెలుసు, ఆయన ఎడబోతున్న సంగతి తెలుసు, అందుకని ఆయన నేను వెంబడిస్తున్నానని చెప్పేసి అని ఏమన్నాడు చూడండి, ఏమంటాడు అక్కడ. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మన్నాడని సెలవిస్తున్నాడని చెప్పగా, నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన గనక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఒకసారి చప్పటి కొడుతూ ప్రభువును చూద్దామండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని స్థలాలు వచ్చినా, దేవుని స్థలానికి వెళ్తున్నా అంటే నేను వస్తానంటున్నాడు. నేను సాక్షిగా సువాసన కలిగిన వాడిగా ఉంటాను, ఆ స్థలానికి వెళ్ళమని అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎక్కడికి దేవుడు బొమ్మని చెప్పాడు. అక్కడ 3వది ఏమని మాట్లాడమ్మా, నువ్వు ఎక్కడికి పోదు అని చెప్పగా, యోర్దానుకు దేవుడు నన్ను పొమ్మన్నాడు. యోర్దానుకి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. యోర్దాన్ అనే మాటకు అవరోహణము, దిగుట. ఆరోహణం అంటే పైకి, అవరోహణం అంటే కిందకి, దిగుట. తగ్గింపు జీవితానికి సాదృశ్యం. తగ్గింపు జీవితానికి నన్ను దేవుడు యోర్దానికి పొమ్మన్నాడు, తగ్గింపు జీవితంలోకి పొమ్మన్నాడు, లోబడే జీవితంలో పొమ్మన్నాడు.
ఎలీషా అన్నాడు, నేను కూడా తగ్గించుకుంటాను, నేను కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటాను. క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో తగ్గింపు జీవితము చాలా 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 ప్రాముఖ్యమైనది. తన్ను తాను తగ్గించుకునేవాడు. నువ్వు హెచ్చించబడాలి అంటే ఒకటే సూత్రం, తగ్గించుకోవాలి. నువ్వు అనేకమైన మెట్లు ఎక్కాలంటే ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఉన్నతమైన వాడిగా ఉండాలని నీ జీవితంలో తగ్గింపు జీవితము చాలా ప్రాముఖ్యమైనది. సేవకుల దగ్గర తగ్గింపు జీవితము, దేవుని దగ్గర తగ్గింపు జీవితము, ఏది చెప్పినా తగ్గింపు జీవితము, లోబడే జీవితాన్ని కలిగి ఉండాలి. నా తగ్గింపు జీవితం లేకపోతే అది మంచిది కాదు. లోబడే జీవితం లేకపోతే మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డగా జ్ఞాపకం చేసుకున్నా, నువ్వు తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లోబడే జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుడు చెప్తున్నా, నువ్వు తగ్గించుకొని జీవించాలి. అది నీ జీవితంలో ఒక మంచి క్రైస్తవ లక్షణంగా కలిగి ఉండాలి. నేను అక్కడ అన్నాడు, యెహోవా జీవముతో నీ జీవం నిన్ను విడిచిపెట్టినని తను ఏం చేశాడో తెలుసా? యోర్దానుకు ప్రయాణమైను. యోర్దాను దగ్గరికి ఫైనల్గా యోర్దాను లాగిపోయారు. ఇద్దరు కలిసి యోర్దానుకు, అక్కడ ఇందాక ముందు ఏమని రాశాడో తెలుసా? వారు ప్రయాణము చేసిరి అంటాడు. ఎక్కడ? బేతేల్ దగ్గర ప్రయాణము చేసిరి, ఎరికో దగ్గర ప్రయాణం చేసినది. యోర్దాను వచ్చేకల్లా ప్రయాణము చేసిరి అనే మాట కాకుండా వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. వారు అప్పుడు దాకా విడిచిపెట్టలా, సహవాసాన్ని విడిచిపెట్టలా, గురువుని విడిచిపెట్టలా, తను నడిపించిన మనిషిని విడిచిపెట్టలా. ఈ దినాల్లో నడిపించిన విషయం మర్చిపోతున్నారండి. సేవకుడు నడిపిస్తుంటే సేవకుడితో నడిచి కొన్నాళ్ళ నుండి ఇంకో సంఘాన్ని కడుతున్నారు. అక్కడ ఉన్న బాప్తిని తీసుకొని అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే ఉన్న వ్యక్తులు. గుర్తుపెట్టి, నాకు ఒక అనుభవం ఉంది దాంట్లో. ఎందుకు ఈ మాటకు నమ్మకం అయినా ఉపయోగం లేదు. దేవునికి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలని బాగా తెలుసు. అన్నీ మనం ప్రభువుకి విడిచిపెట్టడమే. ఎందుకు? తగ్గింపు జీవితం లేకపోవటం. ఈరోజు గుర్తుపెట్టుకుందాం, అక్కడ ఎప్పుడైతే ఆ తగ్గింపు జీవితాన్ని, యోర్దాను అనుభవం అంటే తగ్గింపు జీవితము, ఎరికో అనుభవం అంటే సాక్ష్యము, సువాసన కలిగిన అనుభవము, ఇంకా బెత్లెహేము బేతేలు అనుభవం అంటే దేవుని బిడ్డలారా దేవునిలో స్థిరంగా ఉంటాం, స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటాం, దేవుని స్థలములో విడిచిపెట్టకుండా బ్రతకటం. ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో అక్కడ రాయబడ్డ మాట ఏందో తెలుసా? వారిద్దరూ కలిసి ప్రయాణమైరి. ఆదికాండం 13వ అధ్యాయం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. 13వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం చూడండి. ఏమంటాడు? లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచాను. చూసావా? యోర్దాను ఎందుకంటే తెలుసా? అక్కడ లోతు గురించి తర్వాత కూడా మనము ధ్యానం చేద్దాం. యోర్దాను ఎలా ఉందంటే దేవుని తోట వలె ఉందంటాడు. అక్కడ ఎంతో సస్యశ్యామలంగా ఉంది. అక్కడ దేవుడు అక్కడ గొప్ప సస్యశ్యామలంగా ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు దేనితో కలిసి ప్రయాణం చేస్తున్నావు? ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నావు? దేవుని వాక్యంలో చూడండి, ఎప్పుడైతే ఆ రీతిగా కలిసి ప్రయాణం చేశారో ఏమి కనపడుతుందో తెలుసా? యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఎలీషా పైకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడు తెలుసా? కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక మాట కనపడుతుంది. ఏమని రాయబడి తెలుసా? ఎన్నో వచ్చిన కింద వచ్చిన చదవమ్మా, 9వ వచ్చి చదువుకుందాం. ఎలీషాను చూచి, నేను నీ ఎదురును తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పేళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమను. అందుకు అతడు, నువ్వు అడిగినది కష్టము తరముగా ఉంది, అయితే చూసావా టైము దగ్గర పడినప్పుడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఆ దైవజనుడైన ఏలీ అన్నాడు,
నువ్వు ఇంతగా నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి, ఇక్కడ ఉండు అని అన్నా కూడా ఉండకుండా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడిచిపెట్టనని వస్తున్నాను కాబట్టి అక్కడ వాక్యం అంటున్నా, నీ కొరకు నేనేమి చేయకూడదును అని ఆయనను అడిగెను. నీకేం కావాలి? నీ కొరకు నేనేమి చెయ్యాలి? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నీవు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నట్లయితే, విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, కొంతకాలం వచ్చి విడిచిపెట్టి మర్చిపోయి ఏదో ఒక దెబ్బ తగిలిన తర్వాత మళ్ళా వచ్చి మళ్ళా కొనసాగటం కాకుండా, నువ్వు నమ్ముకున్న దినం నుంచి కడవరికి ప్రభువుని వెంబడిస్తూ ఉంటే, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, ప్రభు ఏమంటాడో తెలుసా? నీకేం కావాలి? నీకేం? ఎలీషా అన్నాడు, ఎలీషాతో అన్నాడు, ఏలియా నేను నీకేమి చేయాలి? నీకేం కావాలి నా దగ్గర నుంచి? ఇంతగా నువ్వు వెంబడిస్తున్నావు కదా, నీకేం కావాలి? ఈయన అడిగాడు, నాకు కావాలని అడగల. ఆయన నడవడిక, ఆయన నడిచిన తీరు, బేతేలు అనుభవం, ఎరుకో అనుభవం, యోర్దాను అనుభవం ద్వారా అది గమనించి తన గురువైనటువంటి ఏలియా అంటున్నాడు, నీకేం కావాలి? అర్థమవుతుందా? నీకేం కావాలి? మనం చాలాసార్లు దేవుణ్ణి, ప్రభువా నాకు అది కావాలయ్యా, ఇది కావాలి అడుగుతామడవా? కానీ మనం అడగటం కాదు, ఆయన అడగాలి నిన్ను. ఆయన అడగాలి నిన్ను. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను అడగాలి. ఎప్పుడు అడిగాడా? మనం చాలాసార్లు ప్రభుని అడుగుతున్నాం, ప్రభా మంచి ఆరోగ్యమయ్యా, పిల్లల మంచి చదువయ్యా, మంచి వివాహం కావాలయ్యా, సంతానం కావాలయ్యా, బిడ్డలు చిన్నపిల్లలు ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారయ్యా, రేపు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎక్కడ చేరాలి ప్రభా, ఎంసెట్ కోచింగ్ ఏ కాలేజ్ చేయాలి ప్రభా? అడుగుతున్నాం, అడగటం లేదా? అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం, తప్పులేదు. కానీ నీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకుందాం, నా లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. దేవుడిని అడగాలి, నీకేం కావాలి? దేవుణ్ణి అడగాలి, నీకేం కావాలి? దేవుణ్ణి అడగాలి, నీకేం కావాలి? ఇంతగా నన్ను వెంబడిస్తున్నావే, ఇంతగా నమ్మకం ఉన్నావే, నా కొరకు దీన్ని పోగొట్టుకున్నావే, నా కొరకు దీన్ని ప్రయాసపడ్డావే, నా కొరకు దీన్ని విడిచిపెట్టావే, నా కొరకు ఇన్ని అవమానాలు పొందావే, నా కొరకు ఈ రీతిగా జీవించావు, నీకేం కావాలి అని చచ్చిపోయే లోపల అన్న మనం. అంటే చచ్చిపోవాలి ఇప్పుడే కాదు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఎప్పటికైనా సరే, మనం చనిపోయే లోప ఒక్కసారైనా ఆయన పిలుపు వినాలి. నీకేం కావాలి బిడ్డ? ఎంత బాగుంటుందండి. అది అనిపించుకునే స్థాయిలోకి మనం రావాలి, అది అనిపించుకునే స్థితిలోనికి మనం రావాలి. ఆయన చేత అనిపించుకుని ఎలీషా వచ్చాడు. ఎలీషా నాకు అది కావాలని అడగల, నేను వెళ్ళిపోబోతున్నాను, ఇక్కడ యోర్దాన్లో నా పని ఆగిపోతుంది, మరొక ప్రయాణం లేదు. బేతేలు ప్రయాణం దాటాను, ఎరుకో ప్రయాణం దాటాను, ఫైనల్గా బేతేలు ఇక్కడికి వచ్చాను, యోర్దానుకు వచ్చాను, నేను వెళ్ళిపోబోతున్నాను. ఎంతగా నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నేను నీకు ఏమీ చేయాలని కోరుకుంటున్నావు. మంచి మాట అది. వెంటనే అడిగాడు, అయ్యా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, నీకు ఆత్మ ఉంది కదా, నీకు ఒక ఆత్మ ఉంటే నాకు 2 అంతల పాళ్ళు కావాలి. నువ్వు ఒక అద్భుతం చేస్తే నేను 2 అద్భుతాలు చేయాలి. నువ్వు దేవుడు నిన్ను బహుగా వాడుకుంటే అంతకంటే ఎక్కువగా వాడుకోవాలి. ఒకసారి చప్పలుగా ప్రవచిద్దామా? ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఏలియా జీవితంలో 7 అద్భుతాలు చేశాడు మొదటి రాజుల గ్రంథంలో. ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. డబలా కాదా? వెంటనే ఆయన అన్నాడు, అయ్యా నేను పైకి వెళ్ళిపోబోతున్నాను, వెళ్ళిపోయినప్పుడు నేను కానీ నీకు కనపడితే అది నెరవేరుద్ది, కనపడకపోతే నెరవేరదని ఏదో చెప్పుకొచ్చాడు. టైం లేదు, మన ముందుకు చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి. ప్రభువా ఎలా అనుకున్నాడు? పైనుంచి ఆయన వేసుకున్న శాలువ దుప్పటి కింద పడింది, అది తీసుకున్నాడు. ఎలా చేయాలి? నిజంగా నాకు 2 అంతలు గల ఆత్మ వచ్చిందా రాలేదా? ఆయన ఒక పవర్ అయితే నాకు 2 పవర్లు కావాలి. చూసావా ఆయన టార్గెట్ ఏం తెలుసా? నీ జీవితం నువ్వు ఏం టార్గెట్ కలిగి ఉంటున్నా? మనం టార్గెట్ ఏం కలిగి ఉంటాం? నేను ఇది చేయాలి, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవాలి, ఈ సంవత్సరం పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఈ సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలని టార్గెట్ ఉంటుంది. చాలామంది చాలా తలంపులు ఉంటాయి. కొంతమందికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచనలు? ఉన్నతమైన ఆలోచనలు. ప్రభా మమ్మల్ని దీవించని ప్రార్థన చేస్తాం, మంచిదే, తప్పని అన్నాం. మనం దీవించడం కాదు, మనము దీవెన కర్తలుగా మార్చబడాలి.
మనం దీవించబడటం కాదు, అనేక మందికి దీవించేవారిగా మనం తయారవ్వాలి. అనేక మందికి దీవించేవారిగా మనం తయారయ్యేవారిగా మనం ఉండాలని దేవుని ఆశ. ఈరోజు నీ పిలుపేంటి, నీ దర్శనం ఏంటి? ఈ యొక్క 52వ వార్షికోత్సవ జీవితంలో, వార్షికోత్సవ సమయంలో నువ్వు ఏమి కోరుకుంటున్నావు? ఇన్ని సంవత్సరాల్లో ఈరోజు ఒక ప్రత్యేకంగా, ఒక ఉన్నతమైంది, విలువ పెట్టి కొనలేంది, ఊహకు అందంది, ఎవరూ పొందలేని దాన్ని నువ్వు పొందటానికి తీర్మానం చేసుకో. ఈ కోడికల ద్వారా ఆయన రెండంతలు కలిగిన ఆత్మ పైకి వెళ్ళిపోయాడు. దుప్పటి కింద పడింది, దుప్పటి తీసుకున్నాడు. యోర్దాను నది ఎలా చేయాలనుకున్నాడు? ఆ దుప్పటి తీసుకొని ఆ నీళ్లు దుప్పటి తీసుకున్నాడు. ఆ దుప్పటి అంచులు నీళ్లను తాకినాయి. వెంటనే ఆ యోర్దాను నది ఎర్ర సముద్రం పాయలైనట్లుగా యోర్దాను నది ఏమైపోయింది? పాయలైపోయింది. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దామండి. ఇంకా తన జీవితం ప్రారంభమైంది. ఎలీషా జీవితం ప్రారంభమైంది. ఓహో, రెండంతలకు దేవుడిస్తాడండి. దేవుడు, నీవు బహుగా దేవుని కొరకు వాడబడాలనే ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలని ఆశ ఉంటే ఖచ్చితంగా నేను దేవుడు ఆ రీతిగా నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆ రీతిగా ఎలీషాను దేవుడు వాడుకుంటున్నాడు. నేను ముగిస్తున్నాను దేవుడు బిడ్డలారా. తర్వాత ఏం కనపడదు తెలుసా? దేవుని సన్నిధిలో 1 సంవత్సరం అయిపోయింది. కొన్ని దినాలైన తర్వాత ఎలీషా చనిపోయాడు. ఏలియా చనిపోయినట్టు కనపడ. ఏలియా పైకి వెళ్ళిపోయాడు, ఎలీషా అయితే చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడి, చూడండి రాయబడ్డ మాట చూడండి, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం తీద్దాం. సంవత్సరం దాటి చనిపోయాడు, సమాధి ఆ తర్వాత ఎలీషా మృతి పొందగా వారు ఎలీషాను సమాధి చేసిరి. ఆయన చచ్చిపోయిన వార్షికోత్సవం సంవత్సరం తరువాత మోయాబీల సైన్యము ఈళ్ళ దేశం మీదకి సైన్యం వచ్చింది. దేశము చుట్టూ సైన్యం ఉంది. అంటే యుద్ధం చేయడానికి వచ్చారు. ఊళ్ళో వాళ్ళు బయటకు వెళ్ళటంలా, బయట వాళ్ళు లోపల రావటంలా. దేశం మీదకి యుద్ధం వచ్చినప్పుడు కొందరు ఒక శవమును ఊళ్ళో ఒక మనిషి చచ్చిపోయి సమాధుల తోట దగ్గర తీసుకెళ్ళాలి. అది ఊరేలపల ఉంది. ఊరేలపలకు పోవాలంటే ఊరేలపల మోయాబీలు శత్రువులు ఉన్నారు. శత్రువులు చంపుతారేమో భయపడి, ఏం చేయాలో భయపడి ఊరేలపలకు పోకుండా, సమాధుల దగ్గరికి పోకుండా గబగబ ఏం చేశారో తెలుసా? ఎలీషా తెచ్చి చచ్చిపోయిన సమాధిలో ఈ వ్యక్తిని ఉంచారంట. చదవమ్మ, అక్కడ ఏమన్నాడు? సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, ఆ దింపిన ఆ శవము ఎలీషా యొక్క సంవత్సరం శతం చచ్చిపోయిన ఎలీషా శల్యములంట. ఎలీషా యొక్క ఎముకలు దించిన శవము. ఎముకలు తగలగా అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచిన. ఒకసారి చప్పలు కొడదామా? వెంబడించినందువలన జరిగిన ప్రతిఫలము. ఆయన వెంబడించినందువలన జరిగిన ప్రతిఫలం ఏంటంటే, సంవత్సరము తరువాత ఈ శత్రువులు భయపడి ఆ విషయం తీసుకొచ్చిన వ్యక్తిని ఎలీషా చేసిన సమాధిలో ఉంచినప్పుడు, ఎలీషా చచ్చిపోయి సంవత్సరం అయిపోయింది, ఎముకలు ఉన్నాయంట. ఎముకలకి పాతి పెట్టబడుతున్న శరీరము తగలంగానే ఏమైపోయిందంట? బ్రతికింది. చూసావా? ఎముకలకు బలం ఉందండి. ఎముకలు శక్తి. చచ్చిపోయినా శక్తి తగ్గిపోలా, బతికున్నా శక్తి చచ్చిపోలేదు. చచ్చిపోయినా ఈరోజు గుర్తుపెట్టుకుందామా? ఆయన వారిద్దరూ కలిసి ప్రయాణమైరి. వారిద్దరూ కలిసి ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇద్దరూ కలిసి ప్రయాణమైనందువల్ల మంచి మార్గాలు వెళ్ళినందువల్ల కనపడతాం. మరొకిద్దరు కనపడుతున్నారు. క్లుప్తంగా చూద్దాం. చూడండి దేని ఆదికాండము 13వ అధ్యాయం తీద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. 13వ అధ్యాయం 5 నుంచి 11 దాకా. అబ్రహాముతో వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండిన కనుక వారు కలిసి నివసించుటకు. ఈ 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము బయలుదేరి వస్తూ అబ్రహాము భార్య
తన సహోదరుని యొక్క కుమారుడు లోతును వెంట పెట్టుకొని వస్తున్నాడు. వీళ్ళకి పిల్లలు లేరు, లోతును వెంట పెట్టుకొని వస్తున్నాడు. లోతు నాన్న లేడు, చనిపోయాడు. లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాము సంగతి లోతుకు తెలుసు, లోతు సంగతి అబ్రహాముకు తెలుసు. అబ్రహాము అంటే ఎలీషా కాదు, ఏలియా కాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవుడు డైరెక్ట్గా అబ్రహాముతో మాట్లాడాడు. చాలా అనుభవాలు ఉన్నాయి అబ్రహాముతో. అబ్రహాము పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ఆ యొక్క జక్కయ్య గురించి అంటాడు, నేడు ఇతడును అబ్రహాము కుమారుడే అంట. ఎవరంట? జక్కయ్య. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అలాంటి చరిత్ర కలిగిన అబ్రహాముతో కలిసి లోతు ప్రయాణం చేస్తున్నారు. లోతుకి పని మనుషులున్నారు, అబ్రహాముకు పని మనుషులున్నారు. లోతుకి ఆస్తి ఉంది, నాన్న లేడు కదా, ఆస్తి తెచ్చుకున్నాడు. వారు అక్కడ రాయబడ్డమంటే వాళ్ళు వీళ్ళు కలిసి జీవించలేంత కనపడుతుంది. ఎందుకంటే తర్వాత చదవమ్మా, ఎందుకనగా వారు ఆస్తి కలిసి నివసించడంత విస్తారమైంది. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టిన ఆ కాలము కానానీ పెరిజీలు కాపురముండేది. కాబట్టి అబ్రహాము చూసి అబ్రహాం అంటున్నాడు లోతు, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల పనులకి నీ పశువుల పనులకి తగాదా ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదుటి ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తా, నువ్వు కుడి తట్టుకెళ్తే వెళతాడు. ఆ లోతుతో చెప్పగా లోతు చూసావా, ఎలీషా అన్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను నిన్ను విడువను. లోతు ఆ మాట అనొచ్చు అనకూడదా? అనాలి. చిన్నోడు చూడండి, యెహోవా జీవము తోడు, నీ జీవం నిన్ను విడిచిపెట్టాలి. లేకపోతే నా ఆస్తి ఏముంది, నేను నిన్ను విడిచిపెట్టను, మా నాన్న లేడు కదా, నువ్వే నాకు నాన్నవి అని అనాలి. అల్లా నువ్వు కుడి తొట్టికి పోతే నేను ఎడమ తొట్టికి వెళ్ళిపోతాను. అబ్రహాము నీకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. నువ్వు ఇటు పోతే నేను ఇటు పోతా, నువ్వు ఇటు పోతే నేను ఇటు పోతా. అదేంది అలా అంటావు? నీతోనే బయలుదేరాను, నేను బ్రతికినంతకాలం నీతోనే ఉంటానని అని అన్నాడా? వెంటనే ఏం చేశారు తెలుసా? తను కన్నులెత్తి చూడగా అనే మాట కనపడుతుంది. తన కళ్ళ మీద ఆధారపడ్డాడు, సహవాసం మీద ఆధారపడలా, బంధువుల మీద ఆధారపడలా. అబ్రహాము గొప్ప దైవజనుడు, దైవజనుడి మీద ఆధారపడలా. ఎలీషాకైతే గురువు, దైవజనుడు ఒక్కటే, ఏ రిలేషన్ కనపడదు. ఈయనక రిలేషన్ ఉంది, సహోదరుడు, నాన్న చనిపోయాడు, నాన్నవాడు, నానంతటి వాడు, అది కనపడలా. బంధువులు కదా, అది కనపడలా, బంధువులు అన్నమాట కనపడలా. అయితే దైవజనుడు కదా అనే మాట కనపడలా. దేవుని పిలుపు ఉంది నీకు, దేవుడే పొమ్మన్నాడు కదా, నీ పిలుపుతో వెళ్తున్నప్పుడు నేను నిన్ను వెంబడిస్తానన్న మాట కూడా అలా. వెంటనే ఏం చేశాడు తెలుసా? కనులెత్తి అమ్మా యోర్దాను, ఇందాక చదువుకున్న మాట గబక్కన, యోర్దాను ప్రాంతం అంతటిని చూడగా యెహోవా సొమ్మదో గొమ్మర పట్టణం నాశనం చేయక మునుపు లోయకి వచ్చే వరకు అదే యెహోవా తోట వలన ఐగుప్తు దేశమను నీళ్లు పారు దేశంగా సస్యశ్యామలంగా, పశువులకు బాగా మేత దొరికింది, వ్యవసాయం బాగుంటుంది, నాకు తిరుగులేదు అనుకుని వెళ్ళాడు. వెళ్ళిన లోతు ఏమైపోయాడు తెలుసా? భార్య చనిపోయింది, శవమైపోయి. ఈయన కొరకు ప్రార్థన చేసిన అబ్రహాం, అయ్యా అక్కడ ఇంతమంది నీతిమంతులు అంటే కాపాడు 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 అంటే, అబ్రహాము మాటను బట్టి వారు తడవ చేయబట్టుకొని దేవుని దూతలే పేక్కొచ్చారు బయటికి. సోయర్ వరకు వెళ్ళినట్లే చూస్తున్నాం. అక్కడ రాయబడ్డ మాట ఏం తెలుసా? తన భార్య ఉపస్తంభం అయిపోయింది. ఇద్దరు కూతుళ్ళు తండ్రితో పాపము చేసి, ఒక పక్క మోయాబీలు, ఒక పక్క అమోనీలు, శత్రువర్గం తయారైపోయింది. ఎందుకో తెలుసా? కలిసి ప్రయాణం చేయకుండా కన్నుల మీద ఆధారపడ్డాడు. తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకుంటావా? నీ జీవితం నువ్వు దేంతో కలిసి ప్రయాణం చేస్తున్నావు, దేంతో కలిసి ముందుకెళ్తున్నావు, ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. ఎప్పుడైతే నువ్వు దేవునితో కలిసి ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో, దేవుడు నీ పక్షమున ఒక మంచి కార్యాన్ని ఆయన చేయడానికి ఆశపడుతున్నాడు. మన జీవితము చాలా చిన్న జీవితము,
నిత్యత్వంతో పోల్చుకుంటే మన జీవితం ఒకే ఒక్క పూటతో సమానం. మనం 80 ఏళ్ళు బ్రతికినా, 90 ఏళ్ళు బ్రతికినా, 100 ఏళ్ళు బ్రతికినా, ఎటర్నల్ లైఫ్ నిత్యత్వంతో పోల్చుకుంటే మనది ఒకే ఒక పూటతో సమానం. అలాంటి జీవితంతో నువ్వు ఎలా ఉన్నావు? బైబిల్లో చాలా మంది ఉన్నారు. రూతు ఉంది, ఆమె ప్రయాణం చేసిన మొదటి అధ్యాయము, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 15 వచనం రాయబడ్డ మాట తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, యెహోవా మరణము తప్పక నిన్ను నన్ను ఏది వేరు చేయదని ఆమె బెత్లెహేముకు ప్రయాణమైంది. ఆమె ప్రయాణం ఎలా ఉంచుండి, బెత్లెహేముకు వచ్చి బోయజు దగ్గర పనివాళ్ళు అండి. నేను చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యము. పనివాళ్ళు దగ్గర బోయజు చెబుతాడు, పనివాళ్ళు చెబుతాడు, ఆమె వస్తుంది కాబట్టి, ఆమె విధవరాలు, ఆమె మళ్ళీ అత్తని పోషించాలి కాబట్టి మీరు ఆ పంట కోసుకొని పోతా అక్కడ కొన్ని విడిచిపెట్టి వెళ్ళి అంటారు. మీరు పంట కోసుకుంటా 2-3 పనులు విడిచిపెట్టి వెళ్ళండి, ఆమె వెనక ఏరుకుంటా వస్తుందంట. దేన్ని? పనులని, పైరని. బోయే చెప్పినట్లుగా పని వాళ్ళందరూ విడిచిపెట్టి వెళుతుంటే ఈమె పని మనిషి కూడా కాదు, పని మనిషి కంటే హీనమైన స్థితి, అడుక్కునే స్థితిలో, లేకపోతే ఆ పైరు ఏరుకుంటా వెళ్ళి అవి తీసుకొని వెళ్ళి ఆ ధాన్యం గుల్ల కొట్టుకొని తన అత్త తను తింటూ ఉంది. మీదటికి మరుసటి సంవత్సరం వచ్చేకల్లా ఆ పైరు ఏరుకునే, ఏ పొలములో పైరు ఏరుకుందో ఆ పొలమునకినే యజమానురాలైంది. ఒకసారి చప్పలకు ప్రభు చేద్దామా? ఏ పొలములో అయితే పైరు ఏరుకుందో, పని మనిషి కూడా అర్హత లేదు, పైరు ఏరుకుందో అదే పొలానికి ఓనర్ అయిందండి. నెక్స్ట్ ఇయర్కి ఆమె ఆ పని వాళ్ళకి జీతం ఇస్తుంది, పని కూలిస్తుంది. చూసావా? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, ప్రభు కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన వెంబడిస్తున్నందువల్ల, ఆయన పక్షాన్ని నువ్వు జీవిస్తున్నందువల్ల నీ పక్షమున దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? నీ ప్రయాణం ఎలా ఉంది? 2024వ సంవత్సరం ఇదే రోజు, గడిచిన సంవత్సరం 51వ యానివర్సరీ జరిగింది, వార్షికోత్సవం జరిగింది. ఈరోజు 53 జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరంలో నీ ప్రయాణం ఏ రీతిగా ఉంది? నీ ప్రయాణములు గమ్యము చేరేటట్టు కనపడుతుందా? నీ ప్రయాణములు, నీ అచీవ్మెంట్, నీ గోల్ దేన్నైతుందో దాన్ని సాధించేవాడిగా ఉన్నావా? ఒకసారి గుర్తుపెట్టుకో. నీ దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి అక్కడ, చూడండి ఆ మొదటి రాజుల గ్రంథం చూడండి 22వ, మొదటి రాజు కాదు, రూతు గ్రంథం మొదటి అధ్యాయము 22వ వచనం చూడండి రాయబడ్డ మాట. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం. అమ్మా, అంత నయోమియు ఆమెతో కూడా రూతు అను కోడలను తిరిగి వచ్చిరి. వారిద్దరు చూసా, వారి ప్రయాణము బెత్లెహేము ప్రయాణం, దేవుని స్థలము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, దేవుని స్థలానికి వచ్చింది ఒక మోయాబు స్త్రీ. ఎక్కడైతే మోయాబులో ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం 34, ఆఖరి అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం 34వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట ఉంటుంది అనుకోండి. చూడండి, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. చూసావా? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున. మోషే, ఐగుప్తు దేశం తీసుకొచ్చావు, చాలా చేసావు, నా కొరకు 350 సంవత్సరాలు ఐగుప్తు దేశములు వారు వెట్టి చాకరీ చేస్తుంటే వారు మూలుగా విన్నాను, కానీ తీసుకొచ్చే వ్యక్తి నాకు దొరకలా. నువ్వు దొరికావు, తీసుకొచ్చావు, అన్నీ చేసావు, నా పేరు నిలబెట్టావు, మంచిది. ఆఖరికి ఒకటి ఉందయ్యా, నువ్వు మోయాబు దేశంలో చచ్చిపోతావా? చచ్చిపోతాను ప్రభువా. యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. దేవుడు మనల్ని సమమని చెప్పడంలా. నా కొరకు చచ్చిపోతామంటే ఎంతమంది చచ్చిపోతామంటాం? మందిరానికి మానేస్తే చచ్చిపోమంటే ఎట్లా? చాలా పనులు ఉన్నా మనకి కదా. ఈ మధ్య హైదరాబాద్లో మా మేనలుడు, మా అక్క కొడుకున్నాడు మేనలుడు, వాళ్ళ బావమరిది చనిపోయాడండి. ఒక మంచి వ్యక్తి, ఒక్కడే 6 ఆడపిల్లలు, ఒక్కడే మగ పిల్లడు, చాలా హైట్ ఉంటాడు, 6 హైట్ ఉంటాడు, మంచి నాయకుడు, మంచి వ్యక్తి, మంచి ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి.
ఇంకా పెళ్ళి ఈ సంవత్సరం చేద్దామనుకున్నారు, ఆగస్టు మాసం చేయాలనుకున్నారు. 6 అక్కలకి మంచిగా చేస్తాడు. వాడల్లో మా మేనల్లుడు ఆయింటి అల్లుడు అనమాట. ఊహించని మరణం. ఒక మంచి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి మళ్ళీ వేరేది కడతా ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత చేసుకోవాలనుకున్నాడు. ఆశ్చర్యం ఏం తెలుసా, చనిపోయాడు. వాళ్ళ అమ్మని టీ పెట్టమన్నాడు, టీ పెట్టని పోయింది. ఎక్కడో పనికి పోయి వచ్చాడు. నాకు అది చూసి, అది విన్నప్పటి నుంచి నాకు భయం. మనందరం గుర్తుపెట్టుకోవాలి. బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో కొంచెం జారుతుంది అన్నట్టుగా, ఇదేంది జారుతుందని చెప్పేసి మనం సర్ఫ్ వేస్తాం కదా, సర్ఫ్ అది ఇది వేస్తాం కదా, సర్ఫ్ వేసి కాళ్ళతో సర్ఫ్ రుద్దుతున్నాడు. రుద్దుతా టక్కన కాళ్ళు జారిపోయి వెనకబడిపోయాడు. అసలు ఊహించలా. నాకు కూడా అది చదివినప్పటి నుంచి కూడా ఓహో బాత్రూంలో సోపు లేని బయట అని చూస్తున్నా. బాత్రూంలో సర్ఫ్ వేసి సర్ఫ్ కాళ్ళతో రుద్దుతా, గట్టిగా రుద్దుతా, 2 కాళ్ళతో రుద్దుతున్నాడు. చాలా హైట్ ఉంటాడు. 2 కాళ్ళతో రుద్దుతా ఆ 2 కాళ్ళు సర్ఫ్ వలన జారి ముందుకు వెళ్ళిపోయినాయి. వెనక్కబడిపోయాడు. తల తగిలింది. మాట్లాడలేడు. హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 1 గంట 2 గంటలు చనిపోయాడు. మరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో మనకు తెలియదు. బాత్రూంలో సర్పేసి ఆయన కాళ్ళతో రుద్దటమైంది. 4 సార్లు మనం ఆడవాళ్ళు చాలామంది రుద్దుంటారు. అది చాలా ప్రమాదకరమైనది. 2 కాళ్ళతో ఒకేసారి రుద్దుతా స్లిప్ అయిపోయింది. మరణం ఎక్కడికి వస్తుందో తెలియదు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునితో నడిచే అనుభవం ఉంటే, దేవునితో కొనసాగే అనుభవం ఉంటే, దేవుని నమ్ముకునే వ్యక్తిగా నువ్వు జీవిస్తే, నీ వంతు నీ సమస్తము ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. అంత మాత్రమే కాదు, ఆమె ఆ ఇంటికి ఓనర్ అవటమే కాదు, ఆఖరి అధ్యాయము 16-17 వచనంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఓబేదునిచ్చాడంట. ఓబేదు, అక్కడ రాయబడ్డ మాట చూడమ్మా, ఎన్నో వచ్చిన చూడండి అక్కడ. నయోమి ఆ బిడ్డలో తీసుకొని కౌగటి ఉంచుకొని వానికి దాదిగా ఉండేను. ఎవరు ఏమవ్వాలి? నయోమి. రూతు యొక్క కుమారుడు నయోమికి ఏమవ్వాలి? మనవడు. మనవడు అంటే అమ్మమ్మ నాయనమ్మ? నాయనమ్మ. అమ్మమ్మ కాదు, నాయనమ్మగా. కానీ నాయనమ్మ అనే మాట రాయబల్లా. ఆమె ఏమయ్యాలంట? దాదిగా, పని మనిషిగా ఉండేను. తర్వాత ఏమంటాడు? నయోమి కొరకు కుమారుడు అని చెప్పి అతడికి ఓబేదు అనే పేరు పెట్టను. అతడు దావీదుకు తండ్రి అయినా యెషయా యొక్క తండ్రి. చూసావా? దావీదు తండ్రి అయినా యెషయా యొక్క తండ్రి, దావీదు యొక్క తాత. యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను ఎలా ఉంది? ఇందాక చదువుకున్నాను కదా, ఏ మాట? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. నాకు కూడా చచ్చిపోతావు మోషే, చచ్చిపోతాను. చచ్చిపోయాడు. అందరూ అనుకున్నారు మోషే. ఏ మోషే? ఈ మోషే ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చాడు, అందరూ నడిపించాడు. ఆకాశం నుంచి అన్నం కురుస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, రాళ్ళలో నుంచి బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి, అన్ని పూరేళ్ళపెట్లు ఎంతో సహాయం చేసిన మోషే. మనం అంటాం ఎంత బతుకు బతికి ఇంటి అనేది వచ్చిపోయి అంటాం చూడు సామెత. ఇంత బతుకు బతికి ఇంటి అనేది వచ్చిపోయినట్లుగా ఎంత బతుకు బతికిన మోషే ఏంటంటే మోయాబులు చచ్చిపోవటం ఏంది? మోయాబు అంటే అందరూ తెలుసు. ఆ మోయాబు తప్పించుకొని వచ్చి చచ్చిపోవచ్చుగా. మోయాబులను చచ్చిపోవాలి? ఇంత బతుకు మోయాబు శపించబడిన స్థలంలో చచ్చిపోవచ్చా అని అనుకుని ఆ రోజుల్లో. కానీ మోషే దేవుని చిత్తం మోయాబులు చచ్చిపోవటం. ఎక్కడ విత్తనం విత్తుతామో అక్కడ పంట వచ్చినట్లుగా మోయాబులో మోషే చచ్చిపోయాడు. అదే మోయాబులోంచి దేవుడు రూతును లేపాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ ప్రయాణం ఏ రీతిగా ఉంది? దేనితో ప్రయాణం చేస్తున్నా? లోతు ప్రయాణం మంచిదిగా కనపడలా, మధ్యలో ఆగిపోయింది. ఎలీషా ప్రయాణం మనకు కనపడుతుంది, అద్భుతాలు సృష్టించాడు ఎలీషా. రూతు ప్రయాణం మనకు కనపడుతుంది, బెత్లెహేము వరకు ప్రయాణం చేసింది. మంచి స్థలాన్ని, మంచి ఆస్తిని, మంచి స్థితిని సంపాదించుకుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతు మనకు కనపడదు, బోయజు మనకు కనపడుతున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక స్థలంలో, ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారంట. చిన్న కొడుకున్నాడు. ఇల్లు నిప్పంటుకుంది. భార్యాభర్తలు పరిగెత్తుకొచ్చి ఇల్లంతా పొగ్గ కనపడతా ఉంది. పొగ్గ కనపడుతుంది, ఇల్లంతా అరుస్తున్నారు. కొడుకు అరుస్తున్నాడు ఆ పొగలో ఉండి. ఏమి అరుస్తున్నాడు? నానా కాపాడు, నానా కాపాడున్నాడు. 5 స్టైర్లో ఉన్నాడు కొడుకు. ఎక్కడ వినపడుతుంది చూశాడు తండ్రి.
కొడుకు కనపడ్డాడు. కొడుకు రా, కిందికి రారా, అట్టించి రారా అంటున్నాడు. నానా నువ్వు కనపడటం లేదు నాన్న. కొడుకు అంటున్నాడు, నువ్వు నాకు కనపడటం లేదు. తండ్రి అంటున్నాడు, రే పొగగా ఉందయ్యా, నేను నీకు కనపడకపోయినా నువ్వు నాకు కనపడుతున్నా, నువ్వు రా, కుడివైపుకు రా, ఇటు తిరుగు, నాకు కనపడటం లేదు, నేను ఎట్లా రావాలో అర్థం కావటంలా. ఇల్లు తగలబడిపోతుంది, పొగ భయంకరమైన స్థితిలో కనపడతా ఉంది. ఏం చేయాలో అర్థం కాల. తను నన్ను భయపడబాక, ఎంత పొగ ఉన్నా భయపడబాక, ఎంత ఆపదున్నా భయపడబాక, ఇంకా నువ్వు కుడికి ఎడంగా రావద్దు, కానీ నీ ఎదుటిన్నట్టు గిల్స్ పట్టుకో, ఆ గిల్స్ ఎక్కుతున్నానన్నా, నువ్వు నాకు కనపడటంలా, నువ్వు కనపడకపోయిన పర్లా, నువ్వు అక్కడి నుంచి దూకు, నేను పట్టుకుంటా, నువ్వు నాకు కనపడుతున్నా. కుమారుడు అక్కడి నుంచి దూకాడు, తండ్రి పట్టుకున్నాడు. ఒకవేళ దేవుడు నీకు కనపడకపోవచ్చేమో, కానీ దేవునికి మనందరము కనపడుతున్నాం. నీ సమస్యలు కనపడుతున్నాయి, నీ కష్టము కనపడుతుంది, నీ శ్రమలు కనపడుతున్నాయి. నువ్వు ఏది తక్కువో, ఏది లోటు, నీ యొక్క జీవితంలో ఏది బలహీనత, ఏది ఇబ్బందులుగా ఉందో, ఏదైతే బయటికి రాలేకపోతున్నావో, ఏది నీ జీవితంలో ఆటంకకరంగా, అవన్నీ ప్రభువుకు కనపడతాయి. నువ్వు ప్రభువు వైపు చూచి నడితే, ఆయన స్వరాన్ని నడితే, ఆ తండ్రి ఏ రీతిగా దూకమని చెప్పినప్పుడు వాడు ఏ రీతిగా దూకాడు, తండ్రి చెప్పినట్లుగా నువ్వు నడిస్తే, ఆ రీతిగా నువ్వు నడవడానికి ఇష్టపడితే, ఆయన చెప్పినట్లు నీ జీవితాన్ని సరి చేసుకుంటే, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తుంటే, ఆయనతో కలిసి నువ్వు ముందుకు వెళుతున్నట్టే, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో ఆశ్చర్యాలు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నిన్ను చూస్తున్న ప్రభు వైపు మరటానికి ఇష్టపడుతున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీ వైపు చూసే ప్రభు వైపు నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఇష్టపడినట్టే ఈ రాత్రి కాలశంలో మంచి తీర్మానం చేసుకో దేవుని బిడ్డ. ఈ రాత్రి కాలశంలో ఆయన బిడ్డగా జీవించడం ఇష్టపడితే నువ్వు ఆయన వైపు చూస్తే చాలు. ప్రభువా, నా జీవితంలో నీతో ప్రయాణం చేస్తున్న ప్రభు అని ఆయనతో రావడానికి ఇష్టపడుతున్నావా? అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాలశం ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. ఎంతో ప్రయాణం చేశాం, 52 సంవత్సరాలు ప్రయాణం చేశాం ఈ యొక్క సహవాసముల మందిరంలో కలుసుకొని. నువ్వు ప్రభువు నమ్మకం 5 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి కాల సమయంలో అందరూ తల వంచి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీతో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభుతో తీర్మానం చేసుకో. నేను ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తాను, ఆయనతో కలిసే నేను ఉంటాను. ఏ స్థలంలో ఆయన ఏం చెప్పినా నేను వింటాను. బెత్లెహేముకు పోవాలంటే బెత్లెహేముకు పోతాను, ఎరికోకు పోమంటే ఎరికోకు పోతాను, బేతేలికి పొమ్మంటే బేతేలికి పోతాను, యోర్దాను పొమ్మంటే యోర్దానికి పోతాను, దేవుని స్థలం పొమ్మంటే స్థలానికి పోతాను. మంచి సాక్షిగా ఉండమంటే మరి ఆ సువాసన కలిగిన దానిగా ఉంటాను అని నువ్వు తీర్మానం చేసుకుని ఇష్టపడుతున్నాను. అందరి తల ఉంచండి, అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రభువు నీ పక్షాన ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేసి ఉండొచ్చు. ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకో, నేను ప్రభువుతోనే ప్రయాణం చేస్తాను. నేను మందిరంలో ఉన్న ప్రభువుతోనే ప్రయాణం చేస్తాను, మందిరం బయట ఉన్న ప్రభువుతో ప్రయాణం చేస్తాను. తీర్మానం చేసుకో. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, నీతోనే నేను ప్రయాణం చేస్తాను. నా జీవితంలో కొన్నిసార్లు నీతో ప్రయాణం చేశాను, కొన్నిసార్లు నీతో ప్రయాణం చేయలేకపోయినయ్యా. నా ప్రయాణంలో బ్రేక్ కనపడుతుంది, నా ప్రయాణంలో ఆటంకం కనపడుతుంది, నా ప్రయాణం రకరకాలుగా కొనసాగుతుంది. ప్రభా, ఈరోజు మంచి తీర్మానం చేసుకొని నీతోనే ప్రయాణం చేస్తాను తీర్మానం చేసుకో. ఆ తీర్మానం చేసుకున్న బిడ్డలు ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. దీని బిడ్డ యవనస్తులైన పెద్దలైన చిల్లర ముందుకు రండి. ఈ రాత్రి కాలశంలో తీర్మానం చేసుకొని నువ్వు దేవునితో ఉండడానికి తీర్మానం చేసుకో. నీ పక్షంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆశపడుతున్నాడు. దయచేసి ఈ రోజు నుంచి ప్రభా, నేను నీతోనే నడుస్తాను నాయనా, నీతోనే ప్రయాణం చేస్తాను. నీతోనే ప్రయాణం చేస్తున్న బిడ్డలు చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. దేవుడా, నీతోనే కలిసి జీవిస్తాను నైనా, నీతోనే ప్రయాణం చేస్తాను. నీ జీవిత రూపురేఖలు మారిపోతాయి, నీ జీవిత రూపురేఖలు మారిపోతాయి. దయచేసి ముందుకు రండి అమ్మ, ప్రార్థన చేద్దాం. దయచేసి ముందుకు రండి, అందరూ కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచి చూడద్దు, ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. నిజంగా ఆ ఋతు జీవితంలో ఒక రోజు ఆమె పని మనిషిగా లేకపోతే పరిగెలు వేరుకున్న వ్యక్తి నెక్స్ట్ ఇయర్కి వచ్చారు కదా ఒక యజమానురాలుగా తయారైంది. ఈ రాత్రి ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు మంచి తీర్మానం చేసుకో. దయచేసి ఏమనుకోవద్దు, ముందుకు రండి, సిగ్గుపడాల్సిన అవసరం ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. దేవుడా, ప్రభు బిడ్డగా గడ్డి పర్లేదు రండి, ముందుకు రండి, అందరూ కళ్ళు మూసుకోండి. తీర్మానం చేసిన బిడ్డలను ఏదైనా నుంచి ప్రభువా, నేను నీతోనే ప్రయాణం చేస్తాను.
దేవుడితో ప్రయాణం చేయటం అంటే గొప్ప అనుభవం అండి. దేవుడితో ప్రయాణం చేయటం అంటే ఈ సంవత్సరం చూడండి, నీకు నీవే అంచనా వేసుకో. 2025 సంవత్సరము 52వ యానివర్సరీ మన చర్చి వార్షికోత్సవం నుంచి 2026 సంవత్సరం చర్చి వార్షికోత్సవం వరకుని నీ రూపురేఖలు మారిపోతాయి. ఒక మంచి తీర్మానం చేసుకునే యవనస్తులారా, ప్రభువా నేను నీతోనే ప్రయాణం చేస్తాను, నీతోనే ప్రయాణం చేస్తాను. సాతానుడు ఎన్ని ఆటంకాలు చేసినా, సాతానుడు ఎంత గలిబిలి చేసినా, సాతానుడు ఎన్ని ప్రభా నా జీవితంలో ఆటంకాలు చేసినా నేను నిన్ను విడువను ప్రభు అని తీర్మానం చేసుకుని బిడ్డలారండి, ప్రార్థన చేద్దాం. దేవుడి రాత్రి కాల సమయంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థన చేసుకో. ఏ స్థలంలో ఉన్నప్పటికీ ప్రభువు నీ పక్షమున ఒక మంచి కార్యం ప్రభువు చేయబోతున్నాడు. ప్రభువు నీ పక్షమున ఒక మంచి కార్యం దేవుడు బిడ్డరా ఈ రాత్రి కాల సమయంలో మంచి తీర్మానం చేసుకుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు తీర్మానం చేసుకోండి, నీ పక్షమున దేవుడు ఒక మంచి ప్రణాళిక ఉన్నాడు. ప్రభువా నిన్ను విడువను ఎడబాయనని ఎలీషా చెప్పినట్లుగా నేను విడువను నిన్ను ఎడబాయను, నీతోనే వస్తాను అన్నట్లుగా ప్రభువా నిన్ను విడిచివడునా, నిన్ను విడిచిపెట్టను ప్రభా, నేను నీతోనే కలిసి ప్రయాణం చేస్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానికున్న బిడ్డలందరం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో యవనస్తులైన బిడ్డలు దేవుడు గొప్ప కార్యం చేయలాగిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీ కొందనాలయ, ఈ ప్రారంభ దినాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. ఎలీషానైనా ప్రభువా నిన్ను విడిచిపెట్టకుండా, తన గురువుని విడిచిపెట్టకుండా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ వస్తాను, యెహోవా జీవముతో నా జీవం నిన్ను విడువనని చెప్పినట్లుగా మా గురువు అయిన నిన్ను ప్రభువా మేము విడిచిపెట్టకుండా అంతమ వరకు నేనా నిన్నే వెంబడిస్తామనైనా. ఈ స్థలంలో ప్రారంభ కొడుకులు ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభ కొడుకుల బిడ్డలందరిపై నీ దయ ఉంచండి, నీ కరుణ ఉంచండి, నీ కటాక్షం ఉంచండి ప్రభువా. ఈ రోజు తీర్మానం చేసుకొచ్చిన బిడ్డలపై నీ దయ ఉంచమని ప్రార్థిస్తున్నా. వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యం చేయండి. వారి జీవితాల్లో నెక్స్ట్ ఈ టయానికి ప్రభువా ఒక అభివృద్ధి, ఒక గొప్ప కార్యము, నీకు మహిమకరమైన కార్యము జరగటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే మాకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మా కొరకు రక్తము కార్చిన దేవుడు. మేము నిచ్చి నరకానికి వెళుతున్న మా శాప భారాన్ని, పాప భారాన్ని మీరు భరించినైనా మా కొరకు ప్రాణమే ఇచ్చడానికి ఇష్టపడిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడైనా ఏదైనా ఇస్తావు తండ్రి. ఈ రాత్రినైనా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యమున వారి హృదయాల్లో విత్తండి. అది 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, నేను 100 ఫలించాలి. నీతోనే ప్రయాణించాలి. యెహోవా జీవమతుడు, నీ జీవమతుడు, నేను నిన్ను వెంబడిస్తాను మా గురువుని అన్నట్లుగా మా గురువైన నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ యవనస్తుల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి స్టడీస్లో జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏమి కావాలని సమకూర్చండి, వారి కుటుంబాల్లో గొప్ప కార్యం జరిపించండి. నీతోనే ఉంటానని తీర్మానం చేసుకున్న బిడ్డల ప్రభువా నీ కొరకు బ్రతుకుటకు నీ కృప దయచేయండి. నిజంగానైనా మోషే నేనా యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మరణించిను, మృతి పొందిన మాట మేము చూస్తున్నా. యెహోవా మాట చొప్పున ఈ రాత్రి నీ మాట చొప్పున నేను మేము చేయటానికి తీర్మానం చేసుకున్నా. నీ మాట చొప్పున తండ్రి ఆ చనిపోవటానికి కూడా తీర్మానం చేసుకునే ఆ తీర్మానాన్ని కలిగి ఉండే భాగ్యం దయచేయండి. నీ కొరకు మేము చనిపోవాలని మీరు కోరుకోవటం లేదు, కానీ నీ కొరకు బ్రతకమంటున్నావయ్యా, నీ కొరకు నిలబడమంటున్నావయ్యా, నీ కొరకు అనేక మందికి సాక్షిగా ఉండమంటున్నావు, నిన్ను అనేక మందికి పరిచయం చేయమన్నావు. నిన్ను చూచిన, మమ్మల్ని చూచిన వారు నిన్ను చూచిన వారిగా మా బ్రతుకులు ఉండమని మీరు చెప్తున్నారు. నైనా అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది ప్రభు, సహాయం చేయండి. ఈ రాత్రి నేను నీ బిడ్డలతో ఉండే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సండే ఈ ప్రభా గడిచిన దినాల నుంచి దినాల వరకు కాపాడినైనా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నా. ఆ రీతిగా ప్రభా ఈ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నేను తండ్రి ఫండమెంటల్ బ్యాప్టిస్ట్ చర్చిని జ్ఞాపకం చేసుకోండి. పెద్దలు, దైవజనులు, అభిషక్తులైన అత్తమ్మ గారికి దీర్ఘాయు ఇచ్చినందుకు స్తోత్రాలు, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా నీ బిడ్డ అన్న రాజకుమార్ పాస్టర్ గారు అన్నయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, పాస్టమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నా. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుమారుడు జాషువాను దీవించి నీ కృపలో వాడుకోండి. జాషువా వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నెక్స్ట్ నైనా 2025 సంవత్సరంనైనా మళ్ళా 53వ వార్షికోత్సవ సమయంలో ఆ బిడ్డ కుటుంబీకుడుగా పాస్టమ్మతో కలిసి స్థలంలో ఉండే భాగ్యం దయచేయండి. నీ కృపలో దీవించండి, తను చేసిన పనిని దీవించండి. ఇంకా నీ కొరకు గొప్ప కార్యాలుగా మీరు వాడుకోబోతున్నారు తండ్రి, స్తోత్రాలు. గొప్ప కార్యాలు జరిపించండి. మా అందరికంటే మా బిడ్డలు గొప్ప సేవ చేయాలని ఆశపడుతున్నా. ఆత్మాభిషేకమును కలుగొచ్చేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నా. ఆ రీతిగా వారిని ప్రేమించి ఇచ్చిన ఏకైక కుమార్తె నమ్రత షారోను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి, వారి భర్త గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. ఇక్కడ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం.
తండ్రి ఈ చెరుకుంపాలెం సగమంతటి కొరకు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నా. రాబోయే దినాలు 53వ వార్షికోత్సవంలో స్థలం ఇంకా విస్తరించుకుని కృప దయచేయండి. గ్రామంలో అనేక మంది మారు మనసు పొందినైనా ఈ స్థలానికి రావటానికి నైనా మీరు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడ సమీపంగా ఉంది నైనా. మేము చేయాల్సిన పనులు మేము చేస్తుండగా మీరే అద్భుతాలు చేయండి, ఆశ్చర్యాలు చేయండి, సంఘములో వింతలు చేయండి నైనా. మీరు వింతలు చేయటం నీకు గొప్ప భాగ్యమునైనా, మాకు గొప్ప భాగ్యమునైనా. మీకు చేయగలిగిన దేవుడు కాబట్టి వింతలు సూచికలు జరిపించి అనేక మందిని మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ నా ప్రతి బిడ్డకైనా భారాన్ని కలుగు చేయండి, మందిరం మేళ భారాన్ని కలుగు చేయండి. నెక్స్ట్ ఇయర్ అయినా ఒక్కొక్కళ్ళైనా సంవత్సరంలో ఒక్క వ్యక్తి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఆ ప్రేరేపణ నీ బిడ్డల కలుగు చేయండి. మీరే నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ నా బిడ్డలందరిపైన దయ ఉంచమని ప్రత్యేకంగా ఈ దినము నీతో నడవాలి, నీతో గడపాలి, నిన్ను విడువను ఎడబాయను నా గురువు తండ్రి అయిన దేవుడని నీ బిడ్డలో తీర్మానం చేసుకుంటా యవనస్తుల బిడ్డలను దీవించి నీ కృపలో సహాయము దయచేసి మీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరొక సంవత్సరం మేము కూడుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి అప్పగిస్తాం. దయచేసి అందరూ కూర్చోవలసింది మనం చేస్తున్నాం.